హలో! నమస్తే అండి అందరికీ. అందరూ వీడియోలు ఆన్ జేసుకుంటారా? కెమెరాలు ఆన్ జేసుకుంటారా? నమస్కారం అండి. నమస్కారం. బాగున్నారా? యాహ్! యాహ్! అందరొచ్చుంటే బావుండేది. నమస్కారం నమస్తే మేడం. ఎలా జానకి అండి. ఉన్నారు? యాహ్! యాహ్! ఫైన్ అండి. నమస్తే. ఎలా ఉన్నారు? ఫైన్. బాగున్నామండి. నేను అందరూ స్వాతిని బెంగుళూరు నుంచి. వీడియోస్ ఆన్ జేసుకోండమ్మా. మీరందరూ యాత్రకెళ్ళే ముందు చూస్తానిప్పుడు. యాత్రకు వెళ్లి వచ్చిన తర్వాత ఎలా ఉంటారో గుర్తుపడతానో లేదో తెలుస్తుంది. అబ్బా! అంటే ఏంటి అంత చేంజ్ ఏమొస్తది చెప్పండి? ఇంకా మెరుపొస్తదేమో దేవుడిని చూసొచ్చామనేది మెరుపు మా ఫేస్‌లో మెరుపు గ్లో ఉంటదేమో. ఆ మెరుపు గూడా వస్తది. నలుపు గూడా వస్తది ఫేస్ అంతా. ట్యాన్ అయిపోతారు మొత్తం. పొట్టు పొట్టుగాని పోతూ ఉంటది. అందుకని ఇప్పుడొకసారి మన అందాలు చూసుకున్నాక తర్వాత మళ్ళీ చూసుకుందాం. మీరుంటే బాగుండేది మేడం. మీరు ఒక్కటికి 4 సార్లు అట్లా అంటే నాకు బాధేస్తుంది. ఓకే. సారీ. ఇట్స్ సో ట్యాన్ మెల్లిగా పోతుందంటారా? పోతదండి. పోతది. కాకపోతే జాగ్రత్త పడండి మీరు. బాగా సన్ స్క్రీన్ అది బాగా పూసుకోండి. ఎక్కువ ఎక్స్‌పోజ్ అవ్వకుండా గాలి అండ్ ఆ యొక్క వేడి అవి తగలకుండా మాక్సిమం కవర్ చేసుకోండి. ఓన్లీ కళ్ళే కనిపించేటట్టుగా. ఆ కళ్ళకి కూడా గాగుల్స్ పెట్టుకున్నారంటే మాక్సిమం కవర్ అయిపోతది. చేతులు అవన్నీ అయితే మనం ఎట్లాగో గ్లౌజులేసుకుంటాం. లాంగ్ అవే డ్రెసెస్ ఏసుకుంటాం కాబట్టి ప్రాబ్లమ్ లేదు. కానీ ఫేస్ మెయిన్ ఇది బాగా పాడైపోతది. అది కొద్దిగా లిప్ బామ్ గిన ఎక్కువ వెట్టుగా ఉంచుకునేటట్టుగా సన్ స్క్రీన్ కూడా బాగా నిండుగా పూసేసుకొని జాగ్రత్తగుండండి. ఎక్కడి నుండండి? సాగా నుండి మొదలు పెట్టాలా? ఆ! సాగా నుంచే మనం కొంచెం జాగ్రత్త పడితే సరిపోతది. థర్మల్స్ ఏసుకోవడము, హెల్త్‌లో చాలా ఇంపార్టెంటు. మీరు హెల్త్ గురించి చాలా జాగ్రత్తగుండండి. ఎవరి హెల్త్ వాళ్ళే చూసుకోవాలి. అక్కడికెళ్ళినాక ఏకో నారాయణో హరి అంతే. నాకు నేనే, నీకు నువ్వే అన్నట్టే ఉంటారు. ఎవరిని తోడెట్టుకెళ్ళినా చివరకొచ్చే వరకు మన శ్వాస మనమే తీసుకోవాలి. మన ఇబ్బంది మనమే పడాలి. అది మాత్రం గుర్తుపెట్టుకోండి అక్కడ. సో, ఇప్పుడు ఇంపార్టెంట్ అయిన విషయం ఒక 10, 11 మందే వచ్చారు మరి. ఇగ వాళ్ళందరికీ నేను చెప్పాల్సిన విషయం అయితే చెప్తున్నాను. ఇప్పుడు డిన్నర్ టైము అందరు డిన్నర్‌లు చేస్తున్నారేమో, అందరిని పడుకోనివ్వకుండా పరేషాన్ చేయడానికి గాదు నేను పెట్టింది ఈ మీటింగు. నాకు నేపాల్ నుంచి ఏ అప్‌డేట్ వచ్చినా నేను మీకు గ్రూపుల్లో పెడుతూనే ఉన్నా. సో, ఇప్పటి వరకి నాకు 10 రోజుల కింద తెలిసిన విషయం నా వీసా రిజెక్ట్ అయిందని. నా వీసా రిజెక్ట్ ఎందుకయిందని జెప్పని 2 డేస్ కంగారు పడ్డా, పరేషాన్ అయినా. అసలు గ్రూప్ అందరెళ్ళిపోతే నేనిక్కడ కూర్చొని ఏం జేయాలి? అసలు నాకెందుకు ఇవ్వలేదు అని నేను టెన్షన్ పడ్డా. కాకపోతే మూడో రోజు జరిగిన ఇష్యూ మా ఇంట్లో జరిగిందేంటంటే, మా వారు కొద్దిగా సిక్ అయ్యారు. అవ్వంగానే సరే హాస్పిటల్ తీసుకెళ్ళాం, టెస్టులు చేపిచ్చాం అంతా అయి 9 రోజులు హాస్పిటల్‌లో ఉండాల్సొచ్చింది. అప్పుడు అర్థమైంది నేనెందుకు నన్ను వీసా రిజెక్ట్ అయింది అని. నేను ప్రతిదానికి భగవంతుడిని నమ్ముతా. నాకేది జేసినా మంచే జేస్తాడు దేవుడు. శివుడు ఆజ్ఞ లేనిది చీవైనా గుట్టదు. ఏది జరిగినా మన మంచికే అనే ఈ 3 పదాలే ప్రతి విషయంలో నేను మాటి మాటికి తలుచుకుంటా. అదే నా విషయంలో రుజువయింది. ఆయన నాకు ఉన్నాను నీకు అనే మళ్ళీ నిదర్శనం చూపిచ్చాడు. ఎందుకంటే మా ఆయనకు హాస్పిటల్‌లో జాయిన్ జేసి అన్ని టెస్టులవి జేయిస్తే హార్ట్‌కు ప్రాబ్లమొచ్చి చిన్న స్ట్రోకు ఇట్లా ఇంటిమేషన్ లాగా అంటారు గదా! టీఐఏ అంటారు దాన్ని. ట్రిగ్గరింగ్ అన్నమాట. 1 మంత్ బిఫోర్ ట్రిగ్గరింగ్ లాగొచ్చింది. అన్ని టెస్టులవి చేస్తే 90% బ్లాక్ హార్ట్ వెసెల్స్ 3 వెసెల్స్ ఎమర్జెన్సీ బైపాస్ చేయాల. అది ఇక్కడొచ్చిన సిట్యుయేషన్. సో, అప్పుడు నేను రిలాక్స్ అయిపోయినా. ఓహో! నాకందుకే వీసా రాలేదా? ఏది జరిగినా నా మంచికే అంటావు గదా భగవంతుడా! ఇది కూడా నాకు చూపిచ్చావు నువ్వున్నావని అని అప్పుడు నేను కృతజ్ఞతలు చెప్పుకోవడం మొదలుపెట్టినా. నేను లేకపోతే ఏదైనా జరుగుతదే గానీ, ఇక్కడ నా ధర్మాన్ని నేను నిర్వహించడం కోసం నాకీ అవకాశం ఇచ్చినవా అని ఇంకిప్పుడు నేను మనస్ఫూర్తిగా స్వామికి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నా. నేను వెళ్ళకపోవడం అనేది నా మంచికే చేసినావని చెప్పని. సో, ఏదైనా మీకక్కడ వెళ్ళిన తర్వాత ఇబ్బంది అనేది మాత్రం 100కి 100% అయితే 100కి 1000% అయితే అవ్వదు. ఎందుకంటే నా బ్యాచ్, నా టీము అంటే అక్కడ కాఠ్మండూలో స్పెషల్ ట్రీట్‌మెంట్ ఉంటది. మిగతా వాళ్ళందరికి ఇచ్చే ట్రీట్‌మెంట్ కంటే గూడా కవిత దీది తీసుకొచ్చే గ్రూపు అనంటే ఒక స్పెషల్ ట్రీట్‌మెంట్ ఉంటదక్కడ. వాళ్ళంతా ఒక ఫ్యామిలీ లాగా చూసుకుంటారు. సో, కాబట్టి మీకేమి ఇబ్బంది ఉండదు. వెళ్ళిన వాళ్ళందరికీ గూడా నా పర్సనల్ అసిస్టెంట్ అక్కడ ఎవరైతే నాకు ఎళ్ళినప్పుడల్లా ఉంటాడో అబ్బాయి మన బ్యాచ్‌లో అతనే ఉన్నాడు. రాజన్ అని జెప్పని.
ఆఫీస్ స్టాఫ్ విజయ్ వాళ్ళు ఆఫీస్‌లో కూర్చొని మొత్తం అకామిడేషన్స్ అరేంజ్ చేయడము, షర్పా టీమ్‌ని అరేంజ్ చేయడము, ఫెసిలిటీస్ చేయడం అన్నిట్లల్లో విజయ్ ప్రధాన పాత్ర పోషిస్తాడు. అండ్ రాజన్ మీ ఎంబడే ఉంటాడు గ్రూప్ ఎంబడి. టీమ్ అంతా గూడా అంత ఎక్స్‌పీరియన్స్‌డ్ స్టాఫ్. ఒక్కొక్కళ్ళు వందల సార్లు వెళ్ళొచ్చిన వాళ్ళే మానస్ సరోవరం. అక్కడ ఏదైనా ఎమర్జెన్సీ అయినా గూడా వాళ్ళకి అప్పటికప్పుడే చూసుకొని మిమ్మల్ని రెస్క్యూ చేసేటంత కెపాసిటీ ఉన్నవాళ్ళే. సో, కాబట్టి ఏ విషయంలో కంగారు పడాల్సింది లేదు. ఇదెందుకు ఖచ్చితంగా నేను చెప్పగలుగుతున్నా అంటే 2023లో మనకి 86 మంది ఇండియన్స్‌కి రిజెక్ట్ చేసిండ్రు. 21 మంది ఎన్ఆర్ఐస్‌కి మాత్రమే పర్మిషన్స్ ఇచ్చిండ్రు. అప్పుడు 86 మందికి ఇండియన్స్‌కి రిజెక్ట్ చేస్తే అందరికి మేము ఇండియాలోనే ఆగిపోవాల్సొచ్చింది. నేను మాత్రం కాఠ్మండూకెళ్ళి కొంతమంది ముక్తినాథ్ ఎళ్తాం అనంటే ఆ టికెట్లు వేస్ట్ కాకుండా ముక్తినాథ్ ఎళ్లి ఎన్ఆర్ఐస్‌తో కలిపి ముక్తినాథ్ కంప్లీట్ చేసుకొని వాళ్ళని బార్డర్ దగ్గర దాకా పంపించి రిటర్న్ మేము ఇండియాకొచ్చేసినాం. సో, అప్పుడు వాళ్ళు 21 మెంబర్స్ వెళ్ళిన వాళ్ళ రివ్యూస్ చూస్తే కూడా చాలా బాగా తీసుకెళ్లారు. మంచి కేరింగు, మంచి స్టాఫు, మంచి మర్యాదలతోని మాకన్నీ చేశారమ్మా. ఎక్కడ మాకు ఇబ్బంది కాలేదని ఆ ఎన్ఆర్ఐస్ ఇచ్చిన రివ్యూ గూడా నా దగ్గరుంది. సో, కాబట్టి నాకు 100% నమ్మకం ఉంది. వాళ్ళు చేస్తారని. ఇంక మనందరూ వెళ్ళే టీమంతా గూడా మంచి ఎక్స్‌పీరియన్స్‌డ్ మీరంతా గూడా పెద్దవాళ్ళు. మంచిగా అంటే అవేర్‌నెస్ ఉన్నవాళ్ళు. అక్కడ పోతే ఎలా ఉంటదని ముందే ప్రిపేర్ అయిన వాళ్ళున్నారు గాబట్టి, నాకు ఆ విధంగా గూడా కంగారు లేదు. అందులో ఇప్పుడు నా బ్యాచ్‌లో మా ఫ్రెండ్స్ వస్తున్నారు. నాకంటే బాగా రెస్పాన్సిబుల్‌గా నాకు ధైర్యం జెప్పి తీసుకెళ్తామని జెప్పి మంజు, రాధిక వీళ్ళందరూ డాక్టర్ మోహన్ రావు గారు గూడా నాకు చాలా సపోర్ట్ చేశారు. నిన్న మొన్న నేను హాస్పిటల్‌లో ఉన్నప్పుడు ఆయన మా రూమ్‌కొచ్చి మాతో మాట్లాడి కంగారు లేదండి. థిస్ ఈజ్ యువర్ డ్యూటీ. మేము మేనేజ్ చేసుకుంటామని నాకు ధైర్యం జెప్పారు. సో, మీ అందరికి అనేక కృతజ్ఞతలు. మీరు ఎక్కడున్నా అనుక్షణం నేను ఫోన్‌లలో అవైలబులే ఉంటాను. కాకపోతే ఈయన పక్కనున్నప్పుడు నేను సైలెంట్ పెట్టుకొని మాట్లాడడానికి లేకపోతే మెసేజ్‌లు చేస్తుంటానేమో గానీ, నేను ఆన్‌లైన్‌లోనే ఉంటా. అదంతా ప్రాబ్లమే కాదు. యాత్ర అంతా మీరు దివ్యంగా చేసుకుంటారు, వస్తారు. అన్ని విధాలుగా మనం ఏదేదైతే అనుకున్నామో ఆ విధంగా ఏర్పాట్లన్నీ అవుతాయి. అదేం ప్రాబ్లమ్ గాదు. ఇప్పుడిక్కడ నెక్స్ట్ ఫస్ట్ ఇష్యూ ఏంది అంటే, మీకు ఇదివరకు చెప్పినట్టుగానే వీసాలనేటివి జస్ట్ 1 డే బిఫోర్ మనకు రిలీజ్ అయ్యి పాస్‌పోర్ట్స్ వస్తాయని చెప్పని ఏదైతే అనుకున్నామో, సేమ్ మళ్ళీ అదే సిట్యుయేషన్ ఎవ్రీ ఇయర్ మాకు ఇదంతా ఇది రొటీన్. ఇది ఇంకా మనం యాత్రకు బుకింగ్ చేసుకున్నప్పుడు ఎంత ఉత్సాహం ఉంటదో, అంతకు డబల్ టెన్షన్ గూడా ఈ యాత్ర వెళ్ళే లోపల అట్లనే ఉంటది. సో, ఏది జరిగినా గూడా మరి ఏదైనా మన మంచికే జరుగుతదని నేను అనుకుంటున్నా గాబట్టి జరుగుతున్నయేమో. ఈ సంవత్సరం హార్స్ ఇయర్ అని చెప్పని ఓవర్ క్రౌడెడ్‌గా అక్కడ ఉందట. కాఠ్మండూలో, టిబెట్‌లో బాగా రష్ ఉంది అని మనం రీల్స్, ఇన్‌స్టాగ్రామ్‌లు, యూట్యూబ్‌లు అన్నీ చూస్తూనే ఉన్నాం కాబట్టి మనకు కూడా సగం వరకు తెలుసు. అక్కడ జరుగుతున్న సిట్యుయేషన్స్ కూడా నాకు చెప్తూనే ఉన్నారు. బార్డర్‌లో చాలా గంటలు వెయిట్ చేయాల్సొస్తుంది. కొద్దిగా ఓపిక పట్టుకొని మన టర్న్ వచ్చే వరకు మనం వెళ్ళాల్సొస్తది. చిన్న బ్యాచ్‌లే ఉన్నాయి కాబట్టి పెద్ద బ్యాచ్‌లోళ్ళందరిని ఆపేస్తున్నారు. ఒక బ్యాచ్‌కు పర్మిట్స్, వీసాలు అన్నీ చేతికొచ్చిందాకా తెలియట్లేదు. ఎవరికి రిజెక్ట్ అయితుంది, ఎవరు కంటిన్యూ అవుతున్నారనేది గ్రూపులలో గూడా ఎవరికీ తెలియట్లేదు. ఇప్పుడు మన బ్యాచ్ 39 మందో, 40 మందో ఉన్నాం ఇందులో. ఈ 40 మందిలో అందరికి వీసాలొస్తాయా? రాదా? అనేది లాస్ట్ మినిట్ వరకు గూడా టెన్షనే. ఎవరికి రిజెక్ట్ అవుతది, ఎవరికి వస్తాయి అనేది గూడా తెలుసదు. ఎందుకంటే నాకే 3 బ్యాచ్‌లకు రిజెక్ట్ చేషిండంటే ఇంక నేనెవరికి కాన్ఫిడెంట్ చెప్పగలుగుతా? నా విషయమే నేను చెప్పుకోలేకపోతున్నా. సో, ఆ విధంగా మనకు ఎల్లుండి ఇప్పుడు నిన్న బుక్ చేసిండ్రు వీసాలు. నిన్న, ఇవాళ 2 రోజులు. సాటర్‌డే, సండే హాలిడేస్. మండే రిలీజ్ అవ్వాలి. 3 రోజులలో రిలీజ్ అవ్వాలి. అవ్వకపోతే ట్యూస్‌డే రిలీజ్ అవుతది. 5-7 వర్కింగ్ డేస్ అని మన లెక్క. కానీ ఈసారి 5 డేస్‌లలో ఇస్తున్నారు దీది అని చెప్తున్నారు. సో, అట్లా చూసుకున్నా ఇప్పుడు 2 రోజులు కరెంట్ పోయింది. నేను కనిపించకపోయినా వినిపిస్తాను గదా అందరికి? నేను కనిపించకపోయినా వినిపిస్తాననుకుంటా అందరికి. వినిపిస్తున్నానా? కనిపిస్తున్నానా? ఓకే. సో, ఫస్ట్ 2 డేస్ అయిపోయింది. నెక్స్ట్ రేపు మండేది ఏమో థర్డ్ డే అవుతది. వస్తే మన అదృష్టానికి మండే సాయంత్రానికి రావాలి. ఇన్ కేస్ రాని పక్షంలో ట్యూస్‌డే రావాలి 4 డేస్‌కి. 4 డేస్‌కి కూడా రాకపోతే ఫిఫ్త్ డే వెడ్నెస్‌డే రోజు మన ప్రయాణం ఉంటుంది. సో, ఎట్లా వెళ్ళాలి? పాస్‌పోర్ట్స్‌తో చేసుకున్నాం టికెట్స్ అన్నీ. ఇదివరకు సంవత్సరాలలో ఈ ఓటర్ ఐడీలతో చేసుకునేవాళ్ళం. పాస్‌పోర్ట్ వద్దు, అది రిస్క్ తీసుకోవడం ఎందుకని ఓటర్ ఐడీలతోనే చేసినాం. కానీ ఈ సంవత్సరం ఏమైంది చాలా మందికి ఓటర్ ఐడీలు లేవు. వాళ్ళకెందుకో లేవు మరి. మాకు లేవండి ఓటర్ ఐడీలు, మాకు పాస్‌పోర్ట్‌లే ఉన్నాయని చెప్పిండ్రు. సో, అప్పటికి ఇగ అవుతాయిలే దీది తొందరగానే వచ్చేస్తే ఈసారి పర్మిట్స్ వస్తున్నాయి, వీసాలొస్తున్నాయి అనంటే ఆ విధంగానే మనం బుక్ చేసినాం. తొందరగా వస్తాయి అనుకుంటే రాలేదు ఫస్ట్ థింగ్.
ఇంకోటి అసలు ఎంతమందికి రిజెక్ట్ అవుతున్నాయో, ఎంతమందికి వస్తున్నాయో అనేది లాస్ట్ మినిట్‌కి వచ్చిన దాకా కూడా తెలియట్లేదు. నంబర్ 2. నంబర్ 3 ఇన్ కేస్ మనకు మంగళవారం రోజు సాయంత్రం 5కి ఓపెన్ అయ్యి, అక్కడ రిలీజ్ అయ్యి బయటికొచ్చినాయనుకోండి ఢిల్లీల, ఇమ్మీడియేట్‌గా ఓ మనిషినిచ్చి మనకు ఫ్లైట్ ఇచ్చి పాస్‌పోర్ట్స్ అన్నీ హైదరాబాద్ పంపిస్తారు. పంపిస్తే వాడిక్కడికొచ్చే వరకు 11, 12 అవుతది. అయిన తర్వాత వాడిని అక్కడనే ఎయిర్‌పోర్ట్‌లో కూర్చోబెట్టి, మీరందరూ ఎయిర్‌పోర్ట్‌లో 8:00 ఫ్లైట్ అంటే మీరు 4 అవర్స్ బిఫోర్ ఎయిర్‌పోర్ట్‌లో ఉండాలి. అంటే 5 లోపల అక్కడ మీరు ఉండాల్సొస్తది. 4-5 మధ్యలో అక్కడ ఉన్నప్పుడు మా వాళ్ళు అక్కడే నిలబడి అందరికి పాస్‌పోర్ట్‌లు ఇచ్చేసేస్తే మీరు ఫ్లైట్ ఎక్కి ప్రశాంతంగా అనుకున్న విధంగా కఠ్మండుకెళ్ళిపోవచ్చు. ఇది ఒక ప్లాన్ ఏ. ఇది కాని పక్షంలో వాడు మంగళవారం మనకు రిలీజ్ చెయ్యకపోతే పరిస్థితి ఏంటి? నెక్స్ట్ ఆప్షన్ ఏంది? మనం మళ్ళీ వెడ్నెస్‌డే రోజొస్తాయి. వెడ్నెస్‌డే రోజు మంగళవారం రాకపోతే బుధవారం వస్తాయి. మరి బుధవారం వస్తే మనం బుధవారం పొద్దున్నే ప్రయాణం చేయాలంటే మనకు పాస్‌పోర్ట్స్‌తోనే కదా టికెట్లు చేసుకున్నాం. సో, అందుకని నేను టికెట్ ఏజెంట్‌తో మాట్లాడితే అతనన్నాడు గదా! మేడం పాస్‌పోర్ట్‌లో నేము, ఓటర్ ఐడీలో నేమ్ గనక సేమ్ ఉంటే ప్రాబ్లమ్ ఏమవ్వదు. ఓటర్ ఐడీ పెట్టుకొని ట్రావెల్ చేయొచ్చు అన్నాడు. సో, ఇక్కడ అందరికీ ఓటర్ ఐడీలలో కొంతమందికి టాలీ అయినాయి. కొంతమందికి టాలీ అవ్వలేదు. సో, టాలీ అవ్వని వాళ్ళ పరిస్థితి ఏంది? టాలీ అయిన వాళ్ళైతే హాయిగా ఎళ్ళిపోతారు. ఇబ్బందేం లేదు. టాలీ అవ్వని వాళ్ళ పరిస్థితి ఏంది అనంటే, వాళ్ళు రీషెడ్యూల్ చేసుకొని వాళ్ళ ఓటర్ ఐడీలతోనన్నా కొత్త టికెట్ కొనుక్కోవాలి. లేదా వాళ్ళు పాస్‌పోర్ట్స్ రాలేదనుకోండి, మంగళవారం రాకపోతే బుధవారం ఖచ్చితంగొస్తాయి. వస్తే వీళ్ళని బుధవారం రోజు ఆపేసి, మళ్ళీ గురువారానికి టికెట్ కొనుక్కొని, ఆ పాస్‌పోర్ట్‌తోనే ఈ పాస్‌పోర్ట్‌లన్నీ వాళ్ళతో ఇచ్చేనా పంపించాలి. ఇది ప్లాన్ బి. ఈ విధంగానే మనకు ఆప్షన్ చేయగలుగుతాం గానీ, ఇంకా వేరే ఆప్షన్ అయితే ఏం లేదు. ఇప్పుడు దీంట్లో మనము పాస్‌పోర్ట్స్ ఢిల్లీలో కలెక్ట్ జేసుకోవచ్చునా అననంటే, ఓటర్ ఐడీలు ఉన్న వాళ్ళకసలేం అవసరం లేదు. పాస్‌పోర్ట్ లేదు. మీరందరూ ఎళ్ళిపోవచ్చు. మన బ్యాచ్‌లో మనకిక్కడ 40 మంది ఉన్నారనుకోండి. 40 మందిలో ఒక 20 మంది దాకా అందరికి ఉన్నాయి. 20 మందికి లేవనుకోండి. ఆ 20 మంది ఆగి నెక్స్ట్ డేకి టికెట్ చేయించుకొనన్నా వెళ్ళాలి. రీషెడ్యూల్ చేసుకొని. లేదా ఢిల్లీ వరకు దీంట్లో వెళ్ళిపోయి మీ అదేంటి ఆహ్, ఆధార్ కార్డ్‌ల మీద ఎళ్ళిపోయి అక్కడి నుంచి కాఠ్మండూకు టికెట్ పాస్‌పోర్ట్స్‌తోని ఢిల్లీలో పాస్‌పోర్ట్స్ ఉంటాయి కాబట్టి అక్కడి నుంచి తీసుకొనైనా ఎళ్ళొచ్చు. సో, అది నేను మండే రోజుకు మీకు చేస్తా. ఈ లోపల మనం ఫస్ట్ అవుతదేమో ఇట్లా అనేది ఒక సూచనప్రాయంగా ఒక రెడీ చేసి పెట్టుకోవడమే గాని మిమ్మల్ని అందరిని కంగారు పెట్టడం కాదు. మోస్ట్ ప్రాబబ్లీ మనకు 16థ్ ఈవినింగ్ లోపల 5 గంటలకు పాస్‌పోర్ట్స్ వస్తాయని నాకు 100% అనిపిస్తుంది. కాని పక్షంలో ఏం చేయాలనేది ఇది సెకండ్ ఆప్షన్ లాగా మనము ఒకసారి జాగ్రత్త పడడం అంతే. సో, ఇప్పుడు ఉదయ్‌ను, పృథ్వీ వీళ్ళందరూ స్క్రూటినీ చేస్తున్నారు. ఎవరెవరి పాస్‌పోర్ట్‌లు విత్ ఓటర్ ఐడీ నేమ్స్‌తోని మ్యాచ్ అవుతున్నాయో అని చెక్ చేస్తున్నారు. రేపు ఆ మ్యాచ్ అయిన నేమ్స్ అన్నిటిని పక్కకు పెట్టుకుంటారు. మ్యాచ్ కాని వాళ్ళకేం జేయాలి? అసలు ఓటర్ ఐడీలే లేవు. మాకు పాస్‌పోర్ట్స్‌తోనే ఉన్నాయి అనే వాళ్ళకేం జేయాలి అని వాళ్ళొక ఇద్దరు, ముగ్గురు, నలుగురు అట్లా బయట పడుతున్నారంతే. వాళ్ళకేం జేయాలనేది మనం మండే రోజు ఆలోచిద్దాము. లేదా సాటర్‌డే రోజు రేపు ఈ ఓపెన్ చేయంగానే మన ఎంబసీ అయితే క్లోజ్ ఉంటది. మండే దాకా మనకు పాస్‌పోర్ట్స్ స్టేటస్ తెలవదు. ఈ మ టికెట్ ఏజెంట్ ఓపెన్ చేయంగానే పొద్దున్న మళ్ళా ఒకసారి ఆయనతోని గూడా మాట్లాడి ఏమన్నా నేమ్ కరెక్షన్ జేయడానికో, మినిమమ్ ఏదన్నా చేసే అవకాశం ఏమన్నా ఉంటదా అనేది గూడా ట్రై జేస్తున్నాం. ఇదందరిని మిమ్మల్ని అలర్ట్ చేయడం కోసమే గానీ, కంగారు పెట్టడం కోసం గాదు. ఉన్న విధంగా ఎట్లనైనా వెళ్ళొచ్చు. కాఠ్మండూకెళ్ళడానికి ప్రాబ్లమ్ లేదు. మన పాస్‌పోర్ట్స్ రాకపోతే ఒక రోజు డిలే అవుతది మనకి ఫ్లైట్ అంతే. కానీ అక్కడ మన టూర్‌కేం ప్రాబ్లమ్ గాదు. ఎందుకంటే వీసా ఇచ్చినప్పుడు వాడేం జేస్తాడు 21 డేస్‌కి వీసా ఇస్తాడు మనకి. 21 డేస్ వీసాలో మనం 17థ్ రోజు కఠ్మండూకు చేరుతాము. ఆ రోజు అక్కడే ఉంటాం. 18థ్ రోజు లోకల్ సైట్ సీయింగ్‌లోనే ఉంటాం. కఠ్మండూలోనే ఉంటాం. 19థ్ టిబెట్ సైడ్ బోర్డర్‌కెళ్ళిపోయి కఠ్మండూలోనే బోర్డర్‌లో ఉంటాం. సో, 19థ్ వరకు మనం కఠ్మండూలోనే ఉంటాం. 19థ్ వరకు పాస్‌పోర్ట్స్ రాకపోవడం అనేది ఉండదు. ఖచ్చితంగా ఢిల్లీలో రిలీజ్ అయితే అవి కాంగానే మన వాళ్ళు ఢిల్లీ నుంచి కఠ్మండూకే పాస్‌పోర్ట్స్ పంపిస్తారు. మీరిక్కడి దాకా హైదరాబాద్ రానక్కర్లేదు. ఈ లోపల మీరందరూ ఎళ్ళిపోవడం ఎట్లా అనేదే నేను ప్లాన్ జేస్తున్నా. ఢిల్లీలో అక్కడ 19థ్ తర్వాత 20థ్‌కు, 21కి ఈ 2 రోజులలో మీరు ఎంట్రీ అవ్వచ్చు టిబెట్ బోర్డర్. కాబట్టి మాక్సిమం మనకు టైమ్ ఉంది. ఇబ్బందేం లేదు. కాపోతే మనం హైదరాబాద్ నుంచి కఠ్మండూకెళ్ళడం అనేది ఓటర్ ఐడీలు లేని వాళ్ళు ఎలా వెళ్తారు అనేది ఒక్కటే నెక్స్ట్ క్వెషను. అది మనం రేపు మధ్యాహ్నానికల్లా దాన్ని గూడా వర్కౌట్ చేద్దాము. ఒకళ్ళిద్దరు లేని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు ఒక రోజు ఆగినాక ఆ టికెట్‌ని కొంచెం పోస్ట్‌పోన్ చేసి నెక్స్ట్ డేకు పాస్‌పోర్ట్స్ వచ్చినాకనైనా పంపిస్తాం. ఇది నేను ఫస్ట్ చెప్పాలనుకున్నది. ప్లస్ ఇంకొకటేందంటే వీసాలు మన చేతికి వచ్చి లిస్ట్ చూసుకున్నాక గాని ఎవరు వెళ్తున్నారు, ఎవరు వెళ్ళటం లేదనేది అప్పుడు బయటపడుతుందట. చాలా మందికి గ్రూపులలో
వేరే వేరే బ్యాచెస్లలో మనం తెలుసుకున్నాం. హస్బెండ్‌కు వీసా రిజెక్ట్ అయితుంది. భార్యకు వీసా ఇచ్చిండ్రట. అట్లా వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు. ఒక ఆయన దయార్ద్ర హృదయుడు ఆయన భార్యను పంపించేసేసి ఆయన ఇంట్లోనే ఉన్నట్ట. నాకు రాలే కదా! వచ్చింది నీకు అదృష్టం నువ్వన్నా ఎళ్ళు అని పంపించాడట ఆయన. మంచిగా అదృష్టవంతుడు. అలా వెళ్ళిన వాళ్ళున్నారు. కొంతమందికి అసలు బ్యాచ్‌నే 4, 5 రోజులు డిలే చేసేసి 4, 5 రోజుల తర్వాత వీసాలు ఇచ్చిండ్రట. అట్లా కూడా ఉన్నాయి. గాయత్రి టూర్స్ వాళ్ళది 4 బ్యాచీలను, జూన్ బ్యాచ్ వాళ్ళది 4 బ్యాచీలను జరిపేసేసి జూన్‌లో వెళ్ళాల్సిన వాళ్ళందరిని జూలై సెకండ్ వీక్ ఇచ్చిండ్రట. సో, ఇట్లాంటివన్నీ చిన్న చిన్న విషయాలే అనిపిస్తాయి మనకు గానీ, ఆ టైంకు మనం ఇబ్బందనిపిస్తది. ఒకరోజు అనుకున్నప్పుడు వెళ్ళలేకపోతే అయ్యో! ఇట్లా ఎందుకంటే మేము జూన్ బ్యాచ్‌లో లాస్ట్ ఇయర్ జూన్ 4థ్‌కెళ్ళాల్సిన వాళ్ళం. జూలై 4థ్‌కి పోయినాం. జూలై 4థ్ కని కఠ్మండుకు చేరినాక కూడా 154 మందితోని జూలై 4థ్‌కెళ్ళి 7థ్‌కి మేము ఎంట్రీ కావాల్సిన వాళ్ళం. 11th ఆఫ్ జూలైకి ఎంట్రీ అయినాం. 5, 6 రోజులు ఎక్స్‌ట్రా కఠ్మండులో కూడా ఉండాల్సొచ్చింది. సో, అట్లాంటి సిట్యుయేషన్ అయింది. ఇది ఎవ్రీ ఇయర్ మాకిట్లా జరుగుతూనే ఉంటది. 100% అన్నదన్నట్టుగా జరగడం అనేది ఆ చైనా వాడు మనల్ని అట్లా ఇబ్బంది పెట్టడానికి చేస్తాడో, ఏం చేస్తాడో గానీ ఎవ్రీ టైమ్ అట్లనే జరుగుతది. బట్ యాత్ర మాత్రం కంప్లీట్ చేసుకొనొస్తాం 100%. సో, ఈ విషయాలన్నీ ఒకసారి మీ అందరితోని డిస్కస్ చేయాలి అన్నట్టుగా నేను ఇప్పుడు మీటింగ్ పెట్టాల్సొచ్చింది. ఇప్పుడు ఉదయ్‌ను వీళ్ళందరూ స్క్రూటినీ చేస్తున్నారు. మీరు పంపించిన మీ ఓటర్ ఐడీలతోని రేపు వెరిఫై చేసేసుకొని యాస్ పర్ దిస్ ఉన్నాయా? లేవా? టికెట్లు చూసుకొని ఉన్న వాళ్ళందరూ యాజ్ ఇట్ ఈస్‌గా ట్రావెల్ చేయొచ్చు. లేని వాళ్ళు ఏం చేయాలనేది 1 డే డిలే అవుతదేమో వాళ్ళకి. పాస్‌పోర్ట్స్ వస్తేనేమో అందరూ ఈజీగా అనుకున్న విధంగా ఎళ్ళిపోతాము. పాస్‌పోర్ట్స్ రాకపోతే మాత్రం 1 డే డిలే అవుతదేమో. అది మండే రోజు, ట్యూస్‌డే రోజు కల్లా తెలిసిపోతది. మీరన్నైతే సర్దుకొని ఉండండి. ఎక్కడ కంగారు లేదు, ఇబ్బంది లేదు. క్షేమంగా పోయి వస్తారు. వెళ్ళిన తర్వాత అక్కడ ఎట్లా ఉంటదనే దాని గురించి ఆలోచించకండి. అంతా బ్రహ్మాండంగా ఉంటది. అన్ని విధాలా మీకు సర్విస్ జేయడం కోసం మన వాళ్ళందరూ రెడీగా ఉన్నారు. అందరూ చేస్తూనే ఉన్నారు. సో, మీకేమన్నా డౌట్స్ ఉన్నాయా? మీరు ఒక్కొక్కళ్ళు ఈ విషయం గురించే మాట్లాడండి ఇవాళ. బట్టలు సర్దుకోవడాలు అవన్నీ చెప్పకండి నాకు. ఎట్లా ఉన్నా పోవచ్చు. కైలాసం చూడ్డానికి మనం ఎళ్ళగలుగుతామా లేదా అనేదే పెద్ద టెన్షన్ ఉంది నాకిక్కడ. ప్యాకేజ్ గురించి అసలు అడక్కండి. బోలెడు వీడియోలు పెట్టినా అవన్నీ చూసుకోండి. నా మైండ్ ఇప్పుడు ఆ విషయం ఆలోచించట్లే. అసలు మీరందరికీ పాస్‌పోర్ట్‌లు టైంకొస్తాయా? రావా? మీరందరూ టైంకి ఎట్లా చేరతారు అన్నదొక్కటే ప్రశ్న నాకుంది ఇప్పుడంతే. చెప్పండి ఎవరైనా డేట్ ఆఫ్ బర్త్ తప్పుంది. అది ఐడి దీంట్లో ఓన్లీ ఓటర్ నేమ్ ఐడీలో. అమ్మా. ఓన్లీ నేమ్ ఒకటే చూసుకోండి. డేట్ ఆఫ్ బర్త్, అడ్రెస్‌లు ఇవన్నీ ఏవి మ్యాండేటరీ గాదు. మీరు ఓన్లీ మీ ఓకే. నేము యాస్ పర్ పాస్‌పోర్ట్ ఉంటే చాలు. జస్ట్ 1 ఆర్ 2 సేమ్ లెటర్స్ తేడా ఉన్నా గూడా ఒక్కోసారి ప్రాబ్లమ్ తెస్తున్నారు వాళ్ళు. సో, అది గూడా మా ఏజెంట్ వాళ్ళు చెప్పి ఎయిర్‌లైన్స్ వాళ్ళతోని మాట్లాడతామన్నారు. పెద్ద మ్యాండేటరీ గాదు అని. ఎందుకంటే ఈసారి టూ మచ్ క్రౌడ్ ఉంది గాబట్టి కొన్ని ఎగ్జంప్షన్స్ ఎయిర్‌లైన్స్ వాళ్ళు గూడా ఇస్తారేమో. అది గూడా మన అదృష్టాన్ని చూడాలి. ఇక్కడ 2 బోర్డింగ్ పాస్‌లు ఇచ్చేసిండంటే ఇక వాడెవ్వడేమో ఆపడు. మనల్ని ఎక్కడ పోయినా ఆపడు. కాట్మండు పోయిందాక ఆపడు. అదొక్కటే ఇక్కడ మెయిన్ ప్రాబ్లమ్ మనకంతే. ఇక్కడ ఏవండి సర్నేమ్ ముందర ఉంది, తర్వాత పేరు వచ్చిందనమాట. పద్మ తాతంబొట్ల అని ఉంటే తాతంబొట్ల పద్మ అని నాకు అట్లా ఉందండి పాస్‌పోర్ట్ లో. ఇక్కడేమో పద్మ తాతంబొట్ల ఉంది. మరి అది ఎలా మార్పు ఉంటుందా? ఏమన్నా ఇబ్బంది ఉంటుందా? అవన్నీ రేపు కనుక్కుంటాడండి. పృథ్వీ మన ఉదయ్ వీళ్ళు ఎయిర్‌లైన్స్ వాళ్ళతోని కనుక్కుంటామన్నారు. మనకెవరైతే టికెట్ చేశారో ప్రభు అని అతనితోని మాట్లాడి ఎయిర్‌లైన్స్ వాళ్ళతో మాట్లాడుతా అన్నాడు. అది గూడా మనకు రేపు తెలిసిపోతది. అన్ని విధాలుగా మంగళవారం వరకు మన టికెట్లు, మన పాస్‌పోర్ట్స్ మన చేతికొచ్చినాయనుకోండి అర్ధరాత్రి వరకు అసలు ఈ టెన్షనే ఉండదు. ఏదో మనం ఇట్లా ఆడించుకోవడానికి భగవంతుడు ఆడుతున్నాడేమో, ఆయన ఆడుకోనీలే మనం గూడా ఆడదాం అని జెప్పి అనుకోవాలి అంతే అప్పటి వరకు. ఎందుకంటే రోజుకొక ట్విస్టే గదా! ఇదంతా గూడా. కాస్త ప్రశాంతంగా వీళ్ళెందుకున్నారు, ఇట్లా చేస్తే వీళ్ళేం జేస్తారా అన్నట్టుగా ఆడుకుంటున్నాడేమో అని అనిపిస్తుంది నాకది గూడా. కరెక్టే. పరీక్ష, అది కూడా ఒక పరీక్ష అన్నమాట. అంతే. హలో మేడం. చెప్పండి. ఇది మా ఫాదర్‌ది సర్వేశెట్టి శ్రీనివాసులు శెట్టి అంటే సర్వేశెట్టి శ్రీనివాసులు అని ఉంది ఓటర్ ఐడీలో. అది ప్రాబ్లమ్ అవుతుందా? అవన్నీ ఎవరెవరిది తేడా ఉన్నాయో అవన్నీ ఉదయ్ రాసుకుంటున్నాడమ్మా. ఉదయ్ రాసుకుని ఓకే. రేపు ఆ ప్రభు మనకు టికెట్లు చేసిన అబ్బాయి ఉన్నాడు కదా! అతనితోని మాట్లాడుతా అన్నాడు. మాట్లాడి రేపు సరే. డిసైడ్ చేద్దాం మేడం, కంగారు పడకండి అని అన్నాడు. ఎందుకంటే నాకు టెన్షన్‌కు నిద్ర పట్టట్లేదు, పరేషాన్ అయిపోతున్నాను. 3 రోజుల నుంచి నిద్రపోవట్లేదు నేనసలు. అర్ధరాత్రైనా, అపరాత్రైనా మీరు మెసేజ్‌లు పెడితే మీకు ఆ మెసేజ్‌లు కూడా పెడుతున్నా నేను అవి. ఎందుకంటే నాకు టెన్షన్ వచ్చేస్తుంది. అసలు ఈ టైంకు ఇవి రావాల్సినవన్నీ టైంకి రాకపోతే ఎందుకంటే ఎవ్రీ ఇయర్ ఇట్లనే ఉంటది నాకు. అది ఏమి ఇవాళ కొత్తేం గాదు. అయినా మళ్ళీ అట్లా టెన్షన్ పడుతూనే ఉంటాం మనం అట్లా అంతే. రిలాక్స్‌గా ఉండలేం గదా! మన మానవ నైజం. అదే. అమ్మదైతే పేరు కరెక్ట్ ఉంది గానీ ఫాదర్ నేమ్ వేరే తప్పుంది. అది ప్రాబ్లమ్ అవుతుందా?
ఫాదర్ చూద్దాం నేమ్ దాంట్లో స్పౌస్ ఉంది. రేపు అదేమైనా ప్రాబ్లం అవుతుంది? రేపు మాట్లాడదాము. ఎవరివైతే క్లియర్ గా ఉన్నాయో వాళ్ళవి పక్కకు పెట్టేసి ఎక్కడ కొంచెం తేడాలు ఓకే. ఉన్నాయో ఆ పేర్లన్నీ పట్టుకుని మనం ఎయిర్లైన్స్ వాళ్ళతో మాట్లాడదాం అన్నాడట ప్రభు. మాట్లాడిన తర్వాత మనం డిసైడ్ చేద్దాం. రేపు అదే. సాటర్డే వాళ్ళ ఆఫీస్ ఉంటది, చేద్దాం. ఓకే. అంటే పేరైతే ప్రాబ్లం లేదు అమ్మది. పేరు కరెక్ట్ ఉంది కంప్లీట్ గా. ఫాదర్ నేమ్ ఒక్కటి తప్పు ఉంది. ఉమ్. అట్లా. చెప్పండి ఇంకా. మేము పంపించలేదు. మీరు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి కదా కవిత. వినపడట్లేదు అన్నపూర్ణ. మేడం చెప్పండి సార్. హలో, చేసుకున్నాం. నేను సుధాకర్ మాట్లాడుతున్నామ్మా. నమస్కారం సుధాకర్ గారు, చెప్పండి. నమస్తే నమస్తే. ఇప్పుడు మా అన్ని ఓకే ఉన్నాయి, మేమే బుక్ చేసుకున్నాం ఎయిర్ టికెట్స్ మాత్రము. అయితే పాస్పోర్ట్లు మాత్రం మీ దగ్గర ఉన్నాయి. మేము ఒకవేళ మా ఈ ఓటర్ ఐడి ఓకే ఉంది, మా సేమ్ ఉంటే ఓటర్ ఐడి తోని మీరు వెళ్ళిపోవచ్చు. మీరు ఓటర్ ఐడి పోతాం కానీ వీసా రాంది మేము ఆడబోయి ఏం చేయాలి? మీరు ఎవరు వీసా రాంది ఎవరు పోరాదు. అందరు వచ్చినాకనే ఎంట్రీ ఉంటది. మీరు ఒక్కళ్ళు వీసా వచ్చిందని మీరు ఒక్కళ్ళు ఎంట్రీ కాలేరు. వీసా రిజెక్ట్ అయిపోయింది అనుకో, మేము ఆడబోయి ఏం చేయాలి? కాఠ్మండులా ఇక్కడే తెలిసిపోతుంది కదా మనకి. వీసా రిజెక్ట్ అయ్యేది లేదు, ఇప్పుడే తెలిసిపోతుంది. 1 డే బిఫోర్ తెలుస్తుంది. మీరు ప్రయాణం చేసే కంటే ముందే తెలుస్తుంది. తెలుస్తుంది. రైట్ రైట్. ఓకే ఓకే. అంటే ఎవరికి వస్తుందో ఎవరికి రాదు. ఇదంతా ఏమంటారు, పంపిస్తారు పావులు కదిలిస్తున్నట్టుగా ఆ శివుడు కూర్చొని అక్కడ ఆడుకుంటున్నాడు అనమాట. మళ్ళీ మేము ఆడబోయి కూడా వెయిట్ చేయడమే కదా, దాని గురించి అంటానే అడిగిన. లేదు, ఇక్కడ పోయి మీరు స్టార్ట్ అయ్యే లోపలనే తెలుస్తుంది. అదే అదే. రైట్ రైట్. ఓకే. ఇప్పటి నుంచి అందరు ప్రార్థన చేయాలి మీరంతా గట్టిగా. అంటే మేడం యాక్చువల్ గా ఇన్ఫర్మేషన్ ముందు వచ్చేస్తుంది అంటారా పాస్పోర్ట్లు లేట్ అయినా? ఇప్పుడు ఇవాళ సాయంత్రం మనకు రిలీజ్ అవుతాయి అనుకోండి పాస్పోర్ట్స్. ఇవాళ పొద్దున్నే మెసేజ్ వస్తుంది, ఇవి రిలీజ్ అయిందని మెయిల్ వస్తుంది. మెయిల్ వచ్చినాక కలెక్షన్ చేసుకోండి మీ పాస్పోర్ట్స్ అని మెసేజ్ వస్తుంది అందులో. సో మెయిల్ వచ్చిందంటే మనకు వీసా వచ్చినట్టు. సాయంత్రం లోపల పాస్పోర్ట్ కలెక్ట్ చేసుకోవాలి ఆ టైం ఇచ్చినప్పుడు. అప్పటికే మనకు తెలిసిపోతుంది. ఇదంతా ఏంటి, జస్ట్ 1 వీక్ బిఫోరే మనం అప్లై చేయాలా? ముందు ఉండదా మనకి? 5 వర్కింగ్ డేస్ బిఫోర్. ఓకే. ముందు చేయడానికి టెన్షన్ అయితే ఎవ్రీ ఇయర్ ఇట్లానే ఉంటది మాకు. ఇది ఒక్కటి కొత్త కాదు, ఎవ్రీ ఇయర్. ఈసారి 3 బ్యాచ్ల టెన్షన్. ఎవ్రీ ఇయర్ ఒకటేసారి టెన్షన్ పడతా. ఎంతమంది నేను ఒకటేసారి తీసుకెళ్లేదాన్ని కాబట్టి ఒక్కసారి టెన్షన్. ఈసారి 3 సార్లు టెన్షన్ పడాలి. మీ హస్బెండ్ రికవర్ అవుతున్నారండి? ఈ బైపాస్ అయిందా? లేదు, రేపు 17th రోజు. మీరు వెళ్లే రోజే బైపాస్ చేస్తున్నారు. ఆ రోజే పొద్దునే 16th. సారీ మేడం, నాకు తెలియక అడిగాను, అలా అన్నాను. రైట్ అండి. ఎవ్రీ ఇయర్ మాకు ఇదే టెన్షన్ ఉంటది అంతే. నేను ఇది 2 పక్కల కాదు, బ్యాలెన్స్ చేయడము. First లో అన్నాను కదా, మిమ్మల్ని ఫస్ట్ లో అడిగాను కదా మీరు వచ్చుంటే అని. నాకు ఈ సిచ్యువేషన్ అంతా తెలీదు. అయ్యో తెలియదు కదండి. ఏదో కొంచెం బాలేదు అనుకున్నాను కానీ ఇంత నాకు తెలియక అడిగాను. నాకు వీసా రాకపోతే 2 రోజులు ఏడ్చాను నేను కూర్చొని. అదేంటి నేను పోకపోవడం ఏంటి, గ్రూప్ అందరు వెళ్తుంటే నేను వెళ్ళలేకపోవడం ఏందని నేపాల్ కు ఫోన్ చేసి వాళ్ళతో ఫోన్ చేస్తే ఇంకా వాళ్ళు నా ఫోన్లు తీయడం మానేసిండ్రు. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఆన్సర్ లేదు నాకు చెప్పడానికి. అందుకని ఫోన్ ఎత్తడమే మానేసిండ్రు వాళ్ళు. ఇక నాకు బాగా ప్రెషర్ అయిపోయి డిప్రెషన్ లోకి వెళ్ళిపోయినట్టు. అసలు సిచ్యువేషన్ ఇవాళ ఈయనకి ఇట్లా ఉంది కాబట్టి నేను ఇవాళ ఇట్లా స్టేబుల్ గా ఉన్నా. కానీ ఇన్ కేస్ ఈయన బాగుండి పిల్లలందరూ బాగున్నారు, మీరందరూ గ్రూప్ వెళ్ళిపోతే నేను ఇక్కడ కూర్చుని నా పరిస్థితి ఏంది? అసలు ఏంది వీళ్ళందరూ పోతుంటే నేను పోకపోవడం ఏందని నేనెంత పరేషాన్ అవుదునో. తర్వాత నాకు 3 రోజుల తర్వాత ఈయన సిచ్యువేషన్ హాస్పిటల్లో తెలిసిన తర్వాత అప్పుడు కృతజ్ఞతలు చెప్పుకున్న భగవంతునికి. నాయన అందుకే నాకు ఇక్కడ ఇవాళ నువ్వు అక్కడ రిజెక్ట్ చేసినావా, అప్పుడు నేను తెలియక నేను బాగా బాధపడ్డా. నేనేం తప్పు చేసిన శివయ్య, నీ దగ్గరికి ఇంత ఆతృతగా వస్తున్నా కదా, నన్ను ఎందుకు తీసుకెళ్లటం లేవని నేను చాలా బాధపడుకుంటూ ఆయన వేడుకున్నా. ఇప్పుడు అర్థమైంది ఏంది అంటే నా అవసరం ఇక్కడ ఉంది, నా ధర్మం ఇక్కడ నేను చేయాలి కాబట్టి నువ్వు నన్ను ఆపినవు, నన్ను క్షమించు తండ్రి. ఇప్పుడు ఇది నీకు కృతజ్ఞతలు చెప్పుకుంటున్నా. నా అదృష్టానికి నేను అటు వెళ్ళిన తర్వాత ఈయనకి ఏమన్నా అటు ఇటు అయింటే నేను అసలు జీవితంలో నన్ను నేను క్షమించుకోలేకపోయేదాన్ని అని ఇప్పుడు కృతజ్ఞతలు చెప్పుకుంటున్నా. సో మీరందరూ కోఆపరేట్ చేసి నాకు మంచి దీవెనలు ఇవ్వండి. ఆయన కోలుకుని బయటికి రావాలి. మళ్ళీ బ్యాచ్ లకు తప్పకుండా వరి అవ్వకండి, అంతా మంచి జరుగుతుంది. నాకు మీతో రావటం లేదు అని ఫస్ట్ బాధపడ్డా, కానీ ఇప్పుడు నాకు రావాలని అసలు లేదు. ఇప్పుడు ఇట్లా వదిలిపెట్టి కూడా రావాలని లేదు అసలు పరిస్థితి.
అదే యాక్చువల్ గా నాకు తెలియక అనేసాను, అందుకని సారీ చెప్తున్నాను. అంతా బాగా జరుగుతుందండి, అందరినీ పంపించిన పుణ్యం అంతా మీకు ఉంటుంది. మీరు అందరు అక్కడికి వెళ్ళి నాకు ఒక్కసారి వీడియో కాల్ చేసి ఆ శివయ్యని చూపించండి, ఇక్కడి నుంచే చూసుకుంటా నేను ఆయనది. తప్పకుండా. కాకపోతే అక్కడ తప్పకుండా ఏమి బాగా వెదర్ మాత్రం చాలా బ్యాడ్గా ఉంది. మరి మీరు వెళ్ళే వరకు ఇంకా 10 days టైం ఉంది కాబట్టి అక్కడ బాగా అయిపోతుందేమో అనుకుంటా. ఈసారి జూన్ ఫస్ట్ వీక్ వరకు కూడా స్నోఫాల్ అయితూనే ఉంది. మే మంత్ లో స్నోఫాల్ అవుతుంది కానీ ఈసారి జూన్ ఫస్ట్ వీక్ సెకండ్ వీక్ లో కూడా స్నోఫాల్ అవుతుందట. విపరీతమైన వర్షాలు, నేపాల్లో వర్షాలు బాగా పడుతున్నాయట, వరదలు వస్తున్నాయట. మరి ఎంత గ్లోబల్ వార్మింగ్ చేంజ్ ఎట్లా అయిందో ఏమో తెలియదు కానీ ఈ టైంలో చాలా బాగుంటది వెదర్ అసలు జూన్ లో. మరి తర్వాత జూలై తర్వాత గిన బాగా అవుతుందో ఏమో. మీరు వెళ్ళే వరకు ఇంకా 10-15 రోజులు టైం ఉంటది కాబట్టి బాగానే అవుతుంది అనుకుంటున్నాను. టెన్షన్ ఏం లేదు. మంచి కవర్ చేసుకోండి, ఆరోగ్యాలు కాపాడుకోండి. కొంచెం తేడా అనిపించిన రిస్కులు తీసుకోకండి. శివయ్య ఆజ్ఞ చేస్తే మళ్ళీ మళ్ళీ వెళ్ళే అవకాశం వస్తదేమో గానీ మన ఆరోగ్యాలు పాడైతే మాత్రం మనము కోలుకోలేము. అక్కడ మాక్సిమం మీరు ముక్కులు కవర్ చేసుకోవడం, చెవులు కవర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. నీళ్ళల్లో ఎక్కువ తడవకండి. వాష్రూమ్స్ మంచిగున్నాయి, హాట్ వాటర్ వస్తుంది కదా అని వేడి వేడి నీళ్లతోని తల స్నానాలు అవి చేయొద్దు. చేయడం వల్ల బాడీలోంచి ఎనర్జీ అంతా లాగేసినట్టు అవుతుంది. ఆ వేడి నీళ్లతోని టవల్స్ తోని తుడుచుకోండి, అంతేగాని నీళ్ళు వస్తున్నాయి కదా అని స్నానాలు అవి చేసుకోకండి. చాలా ఇబ్బంది పడతారు. మళ్ళీ కోలుకోలేం మళ్ళీ మనం. నా ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నా. ఇన్నిసార్లు వెళ్ళినా కూడా నేను పూజ చేసే రోజు మాత్రమే స్నానం చేస్తా. మానస సరోవరంలో స్నానం చేస్తాం కదా నీళ్లు పోసుకొని. ఆ తర్వాత అసలు స్నానాలు ఉండేవి కాదు ఇది వరకు. పోయిన సంవత్సరం మనకు మంచి వాష్రూమ్స్ ఇచ్చిండ్రు కాబట్టి హాయిగా వేడి నీళ్లతోని ఆ రోజు పూజకు ముందు వచ్చి స్నానం చేసుకొని వచ్చిన అంతే. మిగతా రోజులలో మొత్తం వెట్ వైప్ పెట్టి తుడుచుకోవడము, క్లీన్ చేసుకోవడం తప్పితే ఇంకా వేరే చేసేదాన్ని కాదు. ఎందుకంటే మరి నేను గట్టిగా ఉంటేనే కదా అందరిని చూసుకోవాలి. నేనే సిక్కై పడిపోతే ఎలాగా? అట్లా అని. సో మీరందరూ కూడా అట్లానే అనుకోండి. వీలైనంత వరకు పుండరీకాక్షాయ నమః, పుండరీకాక్షాయ నమః అని నీళ్లు చల్లుకోండి అంతే. మన వెంట వచ్చే అయ్యగారు కూడా మంచి పండితుడు. ఆయన కూడా మంచి మంచి విషయాలు చెప్తాడు, చాలా ఫ్రెండ్లీగా ఉంటాడు. హనుమంతు అయ్యగారు అని చెప్పని నాకు దగ్గర 2013 నుంచి పరిచయం. ఆయన నన్ను అక్కయ్య గారు అని చాలా బాగా. ఇప్పుడు నేను రావడం లేదంటే ఆయన బెంగపడిపోతున్నాడు. నేను కోప్పడ్డా, ఇంకా నేను రావట్లేదని. నా వంతుగా నువ్వు అందరికి సహాయం చేయాలి కానీ నాతోటి ఉండాలంటావేంటి నువ్వు? అందరిని బాగా చూసుకోవాలి నా తరఫున అని కూడా చెప్పిన. ఆయన అందరికీ మీరు గోత్రనామాలన్నీ రాయండి, వాళ్ళకి ఆయనకు పర్సనల్ గా పెట్టండి. అందరివి చదువుతాడు. కుటుంబాలుగా పెట్టండి మీరు, అంటే ఫ్యామిలీ హస్బెండ్ అండ్ వైఫ్ అట్లా పెట్టండి. మీ పిల్లల పేర్లు గోత్రాలు చెప్పాలంటే మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన మంత్రాలు చదివేటప్పుడు అందిస్తే అప్పుడు చదివేస్తాడు అప్పుడు. సో ఈజీ ఉంటది వాళ్ళకు రాసి పెట్టుకున్నాడు అనుకో, గబగబా అక్కడ చదవడానికి ఈజీ ఉంటది. మంచి కోఆపరేట్ చేస్తాడు, ఎక్కడ ఏం టెన్షన్ ఏం లేదు. మన వెంట తాళ్ళూరి విజయలక్ష్మి ఆంటీ ఉంటది, కొంచెం పెద్ద ఆవిడ. ఆమెను మీరే కాస్త టేక్ కేర్ చేయండి, వెంబడి పెట్టుకుని పెద్ద ఆవిడ కదా. ఆమె నన్ను చూసి వాళ్ళ బిడ్డలు వాళ్ళు నన్ను పంపిస్తున్నారు వాళ్ళు పాపం. అంతా మంచిగా కవిత. సంపత్ సర్జరీ బాగా అవుతుంది, మా ట్రిప్ కూడా బాగా. థ్యాంక్ యూ మంజు అండ్ రాధిక, మీ ఇద్దరు నాకు ధైర్యం. ఎవ్రీథింగ్ విల్ బి ఓకే. థ్యాంక్ యూ. వీసాలు అందరికి వచ్చేస్తే అయిపోతుంది, బ్యాచ్ మొత్తంకి వీసా వస్తే చాలు. అదే కదా అసలు నాకు ఇప్పుడు రేపు అది పాస్పోర్ట్స్ లిస్ట్ చూసుకున్నదాకా టెన్షన్ ఉంది నాకు. అయిపోతుందిలేండి. చాలా మంది నిన్న మొన్న కూడా ఎవరో చెప్పిర్రు, అసలు ఒకళ్ళకి వచ్చిందట ఒకళ్ళకి రావట్లేదట. ఒక బ్యాచ్ లో 2-3 రిజెక్ట్ చేసిందట. మన బ్యాచ్ లో 3 ఓవర్ ఏజ్ వాళ్ళు ఉంటే 2 రిజెక్ట్ చేసి ఒకళ్ళకి ఇచ్చిండ్రు. అప్పుడే చాలా టెన్షన్ అయింది పాపం, వాళ్ళిద్దరు రాలేకపోయినని. ఇప్పుడు మళ్ళీ ఉన్న వాళ్ళల్లో కూడా కొంతమందిని వాడు తీసేస్తున్నాడంటే మరి ఎందుకు తీసేస్తున్నారు? మరి అక్కడ ఓవర్ క్రౌడ్ అయిపోయి కోటా కంటే ఎక్కువ మంది వచ్చే వరకు ఈ మంత్ లో ఇంతమందిని అలో చేయాలి అని చెప్పి వాళ్ళ కోటా ఉంటది కదా, ఆ మంత్ లో ఎక్కువ మంది అయ్యేటరకు బ్యాచ్ లోంచి 2-3 తీసేసేస్తున్నట్టున్నాడు. మరి అట్లయితే మనకు కష్టం కదా, ఫ్యామిలీలు గ్రూప్ లాగా ఫ్రెండ్స్ కలిసి వస్తారా? మరి వాడు ఇష్టం వచ్చినట్టు తీసేస్తున్నాడు అక్కడ. అలా ఈ సంవత్సరమే జరిగిందా ఆంటీ? లాస్ట్ ఇయర్ ఒకళ్ళకి చేశారండి మా బ్యాచ్ లో. ఒకళ్ళకి అయ్యింది, ఒక హస్బెండ్ కు రాలేదు, వైఫ్ కి వచ్చింది. వచ్చినప్పుడు ఆ ఆంటీని కూడా ఆపేసేసాం. మరి భర్తరాంది ఆమె రాలేదు కదా, వాళ్ళని తీసుకుని నెక్స్ట్ ఎట్లనన్నా నేను ఈ సంవత్సరం వెళ్ళాలమ్మా, నేను మొత్తం డబ్బులు కట్టేశాను నీకు, వాళ్ళు డాలర్లు కూడా మాకు మార్చుకోవడం రాదని డాలర్ల డబ్బులు కూడా నాకే పంపించేశారు. నువ్వే తీసుకెళ్లాలి మమ్మల్ని అంటారు. పోనీ నేను మిమ్మల్ని వేరే వాళ్ళతో పంపానంటే లేదు నువ్వు ఉంటేనే వెళ్తామంటే నెక్స్ట్ బ్యాచ్ కి సెప్టెంబర్ లో నాకు 21 మంది లేరు. 21 మంది ఉంటేనే నాకు పర్మిట్ ఇస్తారు.
అట్లా నేనే ఈ ఇద్దరిని ఇంకొక ఇద్దరిని తయారు చేసుకొని ఒక 6గురం కలిసి బెంగుళూరులో బ్యాచ్ పోతుంటే వాళ్ళ దాంట్లో పడి పోయాం మేము సెప్టెంబర్‌లో. ఇంక ఆయన కోసం మళ్ళీ రెండోసారి ఎళ్ళాననమాట. అది లాస్ట్ టైమ్ ఒకసారి అయింది. కానీ మళ్ళీ ఈ సంవత్సరం గూడా అట్లనే చేస్తున్నారని చెప్పి నేను నిన్న మొన్న ఈ గ్రూపులల్లవి మన నేపాల్‌కి ఫోన్ చేస్తే వాళ్ళ ద్వారా గూడా మాకు తెలుస్తున్నాయన్నమాట. दीदी ये बैच में 2 लोगों को निकाल दिया, वो बैच में 4 लोगों का हटा दिया, एक बैच का पूरा किसी को नहीं दिया. ఇవన్నీ చెప్తుంటే నాకు టెన్షన్ వచ్చేస్తుంది. అందరికి ఎవరికి వస్తదో ఎవరికి రావట్లేదో అది ఏమి అది ఆ తెలవట్లేదు. శివయ్య దయలేండి, మనం ఏం చేయలేము. అంతే ఇప్పుడు ఇవాళ నా సిట్యుయేషన్ తలుచుకుంటే మాత్రం నేను ఒకటే అనుకున్నా, శివుడు ఆజ్ఞ లేనిది చీవైనా గుట్టదు. ఆయన ఏది చేసినా మన మంచికే చేస్తాడు. ఇప్పుడు నన్ను ఆపిండు అంటే ఆపిన రోజు బాధపడ్డా పరేషాన్ అయినా. తెల్లారి మర్నాడుకి అర్థమైంది ఎందుకు ఆపినవు నాయన అని చెప్పని. సో అందుకని ఆగిపోయినా టెన్షన్ పడాల్సింది లేదు. ఇచ్చిందా మన అదృష్టం, చూసే భాగ్యం కలిపి. ఇయ్యలేదా మేము ఇంకా అర్హులం కాలేదేమో అందుకని ఇవ్వలేదేమో అంతవరకే అనుకోవాలి. మన చేతుల్లో లేని దాన్ని ఏం చేయగలుగుతాం మనం. అదేలేండి. కాకపోతే టెన్షన్ బాధ అనేది అది మానవ సహజం. ఉప్పు కారాలు తింటున్నాం కాబట్టి అవి ఆటోమేటిక్ వచ్చేస్తాయి. అంటే మెయిన్ ఏంటంటే మనం వెళ్ళే లోపల బయలుదేరే లోపల తెలిస్తే చాలు, అటు ఇటు కాకుండా అక్కడికి వస్తది. వెళ్ళాక ఇప్పుడు ఎట్లా కాకుండా. ఉంటదంటే సాయంత్రం ఇప్పుడు వాళ్ళు పొద్దున్నే మనకు మెయిల్ పంపిస్తారు. మెయిల్ పంపిస్తే ఆ మెయిల్‌లో తెలిసిపోతది. ఎవరెవరికి వచ్చినాయి, ఎవరెవరికి రాలేదని. పాస్‌పోర్ట్ కలెక్ట్ చేసుకునేది స్లాట్ టైం పెడతారు. ఆ టైంకెళ్ళి పాస్‌పోర్ట్‌లో పికప్ చేసుకోవాలి. ఈ ఆల్రెడీ లిస్ట్ వచ్చేసింది కాబట్టి ఇక పాస్‌పోర్ట్‌లో తీసుకునేటప్పుడు మనకు తెలిసిపోతదన్నమాట. ఆ లిస్ట్‌లోనే తెలిసిపోతది మనకు అంటే ఎంతమందికి వచ్చింది, ఎవరికి లిస్ట్ రాలేదు. లోనే చెప్పేస్తారండి ఎవరికి రాలేదో రిజెక్ట్ అప్పుడే అయిందో తెలుస్తది. చెప్పేస్తారా? పొద్దుటి పూటనే లిస్ట్‌లో తెలిసిపోతది. ఇక పోయి పాస్‌పోర్ట్ పికప్ మాత్రం మళ్ళా ఫిజికల్‌గా తీసుకునే టైంకి మనం తెచ్చుకుంటాం అంతే. మనం 16థ్ మోస్ట్‌లీ 16థ్ ఈవినింగ్ వరకు అన్నీ తెలిసిపోతాయి. పాస్‌పోర్ట్ ఆ రోజు వచ్చేనా అంటే అసలు ఇవాళ ఈ డిస్కషన్ పెట్టుకునే అవసరమే లేదు. అంతా రిలాక్స్‌గా అనుకున్న విధంగా మీరెళ్ళిపోతారు. 16థ్ ఈవినింగ్ రాకపోతే ఏందనేది సెకండ్ ఆప్షన్ లాగా మనం ఒక బ్యాకప్ లాగా పెట్టుకుంటున్నాం ఇప్పుడంతే. సో, అది మనం రేపు డిసైడ్ చేద్దాము. ఎవరికైతే టికెట్లు వీటితోని టాలీ అవ్వలేదో వాళ్ళకేం చేయాలనేది రేపు డిసైడ్ చేద్దాం. సో ఓకే అండి. ఇంకేమన్నా డౌట్స్ ఉన్నాయా? వేరే డౌట్స్ అడగండి. ఇక నాకు వేరే ఏం అందరూ వచ్చిండ్రా? గ్రూప్‌లో అందరూ ఉన్నారా? ఎవ్వరు కనిపించట్లే నాకు. మేడం నేను శ్రీనివాసులు మాట్లాడుతున్నా మేడం. శ్రీనివాస్ గారు లేదు, మీ వీడియో పెట్టుకోలేదు. పెట్టుకున్నా మేడం, నేను కనపడకుండా మీకు. అవునా? చెప్పండి. బీకే మేడం ఒకటి మీరా? చిన్న డౌట్ మేడం. చెప్పండి. ఇప్పుడు ఒక రోజు నేపాల్ వేస్ట్ అయితే ఆ ప్రోగ్రామ్ మాకు ఏమన్నా మిస్ అయిపోతుందా? ఏమవ్వదండి. ఏమవ్వదు. ఎందుకంటే అంటే చూడాల్సినవి ఏమన్నా ఉంటే అది పోస్ట్ పోన్ అయిపోతుందా? ఏం లేదు. ఎందుకంటే మీరు వెళ్ళిన రోజు ఏముండదు చేసేది. నెక్స్ట్ డే పోతారు. నెక్స్ట్ డే వెళ్ళిన రోజు ఆ రోజు ఆ ప్రోగ్రామ్ నెక్స్ట్ డే చేస్తారు. ఇదే కంటిన్యూ అవుతది నెక్స్ట్ డే. మనకేం మీరు వెళ్ళిన రోజు నుంచి లాస్ట్ అయితే ప్యాకేజ్ స్టార్ట్ కాదు. అవుతది. సర్లే మేడం, అంతే. దాని ఒక్కటి ఏమన్నా వేస్ట్ అయిపోతుందా టైం మ్యామ్? వేస్ట్ ఏం అవ్వదు. మీరు వెళ్ళిన రోజు నుంచి స్టార్ట్ అవుతది మీ ప్యాకేజ్. సర్లే మేడం, థ్యాంక్ యూ మేడం. ఇంకా ఒక ముందు ఎవరన్నా వెళ్తే వాళ్ళకి అడ్వాంటేజ్, ఇంకో రోజు ఎక్స్ట్రా దొరుకుతది వాళ్ళు అక్కడ ఏదైనా చూసుకోవడానికి. కాకపోతే వాళ్ళు అదే మనకి అదే ఇచ్చే ప్యాకేజ్ లో ఎన్ని రోజులు మనకి ప్యాకేజ్ ఇచ్చినో అన్ని రోజులే ఉంటది. వన్ డే ముందు పోయినామంటే దానికి పే చేసుకోవాల్సి వస్తది. మీరు మాకానే విజయానంద్ గారు వాళ్ళకి ముందే వెళ్ళిపోతున్నారు కదా మీరు. మీరు ఓటర్ ఐడీలతోనే వెళ్ళిపోతున్నారు మీరు. ఎవరు మేడం? మేమా మేడం? మీరు కాదు, విజయానంద్ గారు అండ్ మన వెంకటేశ్వర్ గారు వాళ్ళు. అవును, వాళ్ళు ఎవరో బెంగళూరు వాళ్ళు వెళ్ళిపోతున్నారు ముందు రోజు. అవును మేడం, వెళ్ళిపోతున్నామమ్మా. లోకల్ 14 మార్నింగ్ వెళ్ళిపోతాం. మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత విజయ్ నెంబర్ ఇచ్చాను. విజయ్ నెంబర్ పెడతాను నేను. మీరు మన స్టాఫ్ వచ్చేసి మిమ్మల్ని పికప్ చేసుకుని మీకు రూమ్స్ కి అలాట్ చేస్తారు. విజయ్ తో మాట్లాడుకొని కోఆర్డినేట్ చేసుకోండి. ఓకే అమ్మా. ఇప్పుడు మీతో మాట్లాడుతున్నప్పుడు మా కజిన్ నుంచి ఫోన్ వచ్చిందండి. ఆయన అబౌట్ టు రిటర్న్ అనమాట. ఇప్పుడు ఎక్కడ పరిక్రమ అయిపోయినాక వస్తున్నారు అన్నకి. వాళ్ళు మార్నింగ్ బయలుదేరితే 5కి బయలుదేరితే ఇప్పుడు 10:30 కాఠ్మండుకి వస్తున్నారండి. నాట్ అట్ రీచ్డ్. రోడ్డు చాలా దారుణంగా ఉందంటండి. అవునా? నేపాల్లో వర్షాలు పడుతున్నాయి బాగా. అంతా చాలా నడుము నొప్పి పెడుతుందనే. ఇప్పుడు మీరు కాల్ కట్ చేసి వాళ్ళతో మాట్లాడాను. అర్జెంట్ అన్నయ్య, మనం 3 o'clock నేను మళ్ళీ ఫ్లైట్ తీసుకుని వెళ్ళిపోతున్నాను అమెరికాకి, ఢిల్లీకి వెళ్ళాలి. మాకేంటే కొన్ని ఐటమ్స్ వదలాలనుకున్నాడు ఎక్కడ కాఠ్మండులో.
ఆహా. వాటిని మీరు రిసీవ్ చేసుకోవడానికి అతను చెప్తున్నాడు. ఆయన ఓ. ఏమంటున్నాడంటే పరిక్రమ దగ్గర కూడాను చాలా మందికి రిజెక్ట్ చేసేస్తున్నారంటండి. అక్కడ లాటరీ వేస్తున్నారంటండి. ఎవరికైనా సరే వీసా వచ్చినా పరిక్రమ దగ్గర మళ్ళీ లాటరీ వేస్తున్నారంట. అందరినీ ఎలో చేయట్లేదంట. నిన్న మొన్న అయితే మొత్తం అందరిని ఆఫ్ చేయిస్తారంట. మంచు పడుతుందని చెప్పి రీజన్తో ఆపుతున్నారంట. మంచు రష్ బాగా ఎక్కువైపోయిందంట. పడుతుందండి. మన అవును, సంతోషి వాళ్ళు గారి వీడియో మేనేజ్ చూసాము. చేయలేకపోతున్నారు. అవును అవును, అవును చాలా ఉంది. చాలా మంచు పడుతుందట. అసలు అంత మంచులో అసలు పంపించరు వాళ్ళు. ఆమె ఎట్లా పోయిందో ఏమో నాకు అర్థం పంపించట్లేదంటండి. కాల. అవుట్ ఎలో ఆఫ్ 100 మెంబర్స్ 10 మెంబర్స్ కూడా వెళ్ళట్లేదంటండి. ఎలా అందుకని తిరిగి మీరు ఒక్కడికి 2 సార్లు ఆలోచించుకోండి అన్నయ్య, మీరు రావాలా వద్దా అని అంటున్నాడు. అయ్యో. డైరెక్ట్ చెప్తున్నాడండి. ఎందుకంటే పరిక్రమ ఆయన కూడా 1 డే వెళ్ళాడండి. ఎంతో చేద్దామని ఎంతో ఎక్సర్సైజ్ చేశాడు. వెళ్ళైపోయాడు, వచ్చేసాడు బ్యాక్కి. 1 వెదర్ డేలోనే బాగాలేకనా? వచ్చేసాడు బ్యాక్కి. అవునండి, అవునండి. ఈ పోలీసుతో కూడా ప్రాబ్లం ఉందండి. అవన్నీ తీసుకుంటున్నారంటే అమౌంట్ పే చేస్తున్నాం. ఒకరోజు అమ్మాయి వాళ్ళు ఏమో మీరు ఫర్దర్గా వెళ్ళారని చెప్పేసి డిస్కరేజ్ చేసి పోనీ వెనక్కి తీసుకుని మళ్ళీ ఇంకొంత ఎంగేజ్ చేసుకుని వెళ్ళిపోతున్నారండి. నేను బిజినెస్ వాళ్ళకి కూడా బిజినెస్ స్కేర్ అంతే. సిటీ వాళ్ళు టిబెటియన్స్ మనకి. లోకల్ పీపుల్ అండి. వాళ్ళది ఒక యూనియన్ ఉంటది. అవునండి, ఆ యూనియన్ మనం వాళ్ళు వాళ్ళని ఏం అనలేము మేడం. మనం వాళ్ళని మనం ఏం ఏమంటామండి, చేయరాదు. మనకి చాలా ఏంటంటే ఇప్పుడు నేను డిస్కస్ చేస్తున్నాను కాదు, ఉన్న ఫ్యాక్ట్ చెప్తున్నాడు ఆయన. మీకు అక్కడ గుర్రాలు దొరకవని. ఇంకోటి ఏంటంటే లాటరీ సిస్టమ్ పెట్టారు. ఇక్కడ వీసాలు వచ్చినా అక్కడ పరిక్రమ దగ్గర మాత్రం మళ్ళీ మీరు లాటరీ తీసుకుని లాటరీలో వస్తేనే మిమ్మల్ని అలౌ చేస్తారు. 90% పీపుల్కి మాత్రం రిజెక్ట్ చేస్తున్నారు. నిన్న మొన్న ఈ రోజు జరిగింది అదే అంటున్నాడు. వాళ్ళు వచ్చారండి. వాళ్ళు ఒకే ఒక మనిషికి వచ్చిందండి ఇంటి పరిక్రమ చేయడానికి. ఆ అమ్మాయి వెళ్ళి వచ్చిందంటే లాటరీ అమెరికా నుంచి పరిక్రమకి వచ్చిన ఎందుకు? వీళ్ళు గుర్రాలు మాట్లాడుకున్నోళ్ళు లాటరీ తీస్తారు. పరిక్రమ చేసేటోళ్ళకి ఎందుకు లాటరీ? పరిక్రమ కరెక్ట్ చెప్పారండి. ఇప్పుడు పరిక్రమకు కూడా లాటరీ అంటండి. ఎందుకంటే రష్ పెరిగిపోయిందంట అక్కడ. ఓ. కానీ మరి ఇప్పుడు అక్కడ మామూలుగా అకామిడేషన్ గుర్రాలు ఇవ్వాలి కదండి. తీసుకుంటారు కదా, గుర్రాలకు మనం డబ్బులు పే అవును, చేస్తాం అవును, కదా. ఆ అవును, ఆ ఏజెంట్ మాట మీరు చెప్పారండి. ఆ ఏజెంట్ కు ఆ గుర్రాలన్నీ చిట్టీలు వేస్తాడు. వేసి ఎంతమంది అవునండి, మనం గుర్రాలు తీసుకున్నామో అంతమందికి చిట్టీలు వేసి తీస్తే అవునండి, ఏ చిట్టి వస్తే ఆ గుర్రం వంతోనే పోవాలి మనం. నాకు కరెక్ట్. ఈ గుర్రం బాగాలేదు, అవును, మన ఇంకో గుర్రం చాయిస్ కావాలంటే లేకుండా ఇవ్వడు. ఉన్నది వస్తుంది. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు పరిక్రమకు కూడా ఇదే పెట్టారంట, లాటరీ పెట్టారంట. ఓ. అది ప్రెజెంట్ ఇప్పుడు వాళ్ళు జరుగుతుంది అదండి. అదే వాళ్ళు ఎంతో ఎప్పటికప్పుడు డిస్కరేజ్ అయిపోయి ఈసారి వెళ్తున్నారు. ఓవర్ క్రౌడెడ్ ఉందని చెప్పని ఇవన్నీ చేసినట్టున్నారు అక్కడ. 12th ఇవాల్టి రోజు పరిక్రమ స్నోఫాల్ తో ఆపిండ్రు. ఇవాళ ఒక అతను 12th జూన్ అని డేట్ చెప్పేసుకుంటూ చెప్తున్నాడు. ఓవర్ స్నోఫాల్ ఉంది. ఇన్స్టాలో వేసిండు ఆయన అప్డేట్ రోజుది. నేను కూడా మీ చూస్తున్నా. ఇష్టం, మీ రిస్క్. మీ రిస్క్ మీద మీరు వెళ్ళాలంటే వెళ్ళండి, కానీ మేము మాత్రము అంటే పర్మిషన్ ఇవ్వమని చెప్పిండ్రట. అదేనండి. అసలు పర్మిషన్ ఇవ్వరు. స్నోఫాల్ అయితుంది అంటే అసలు సెకండ్ డే పర్మిషన్ ఇవ్వరు. మరి నిన్న సంతోష్ గారి వీడియో గురించి చూసిన నేను. మరి ఆమె ఎట్లా పోయిందో ఏమో, ఇట్లా ముద్దలు ముద్దలు స్నో తీసి చూపిస్తోంది. ఆమె ఎట్లా ప్రయాణం చేస్తుంది. జస్ట్ సెకండ్ డే పరిక్రమకు తను స్టార్టింగ్ మార్నింగ్ 7:30 అని టైం చెప్పింది. పరిక్రమ చేసిందో లేదో చెప్పలేదు దాంట్లో. వెళ్తున్నామని చెప్పింది. చేసింది. కంప్లీట్ చేశారా లేదు? ఫస్ట్ డే చేసింది, సెకండ్ డే చేయలే. చేసిందా? సెకండ్ డే స్టార్ట్ అవుతున్నాం అని చెప్పి చేసి చూపించింది. నేను ఆ వీడియో చూసా. అవునమ్మా, స్టార్టింగ్ ఉంది, ఎండింగ్ లేదు కదా ఆ రోజు. లేదు కరెక్టే. స్టార్ట్ ఉన్నది 7:30 స్టార్ట్, పోనీస్ ఉన్నాయని చెప్పింది, కానీ పరిక్రమ చేసామని చెప్పలే. ఏదైతే ఎంతవరకు అయితే అంతవరకు అమ్మా. మీరు కూడా ఆలోచించుకోండి. మన హెల్త్ కంటే ముఖ్యం ఏది కాదు. శివుడిని దగ్గర నుంచి చూసినా, పొయ్యి మీద పడి పట్టుకున్నా ముట్టుకున్నా మనకు వచ్చే పుణ్యం అంతే వస్తుంది. కావాలని రిస్క్ లోకి వెళ్ళకండి. అక్కడ గనక సిచ్యువేషన్ బాగాలేదు అంటే జస్ట్ డ్రాప్ అవ్వండి. మనం ఆరోగ్యాల కంటే ముఖ్యమైనది ఏది కాదు. శివయ్య ఎంత ఆజ్ఞ చేస్తే అంతే వెళ్ళండి. మొండికి పడి వెళ్ళాలి మేము ఎవరో మనం ఆపడం కాదు. ఆ రూపంలో శివుడే మనం వద్దంటున్నారు అనుకోండి అంతే. నా వరకైతే నేను అదే అనుకుంటా. నాకు ఏది కరెక్టో ఆయనే చూసుకుంటాడని వాళ్ళ మీద వదిలేస్తాను నేను. ఎందుకంటే అన్నిటికీ మనమే పంతం పట్టుకోలేము. ఆరోగ్యాలతోని క్షేమంగా రావాలి మీరు. నేను మొత్తం మీ అందరిని కోరుకునేది అదే. మొండిగా మాత్రం ఏ పని చేయకండి. మీరందరిలో ఎవరన్నా ఒక గైడ్ లాగా, ఇప్పుడు విజయానంద్ గారు ఉన్నారు. ఆయన పెద్ద మనిషి. ఆయన ఏదన్నా ఇట్లా కాదు అట్లా కాదని మీరు చెప్తే ఆయన చెప్పినట్టు వినండి. పెద్దవాళ్ళ ఒపీనియన్ వినండి. ఇప్పుడు అందరికీ అన్ని తెలియదు కదా. ఇప్పుడు మీ అందరిలో పెద్దవాళ్ళు ఎవరు వాళ్ళను ఒక భావించుకోండి. మనకు పెద్ద మనిషిలాగా ఈయన చెప్తున్నాడు అన్నట్టుగా అట్లా ఒకళ్ళ మాట వినండి. కానీ ఇప్పుడు నేను వచ్చాను అనుకోండి, అందరినీ నేను చెప్తా అలా కాదమ్మా ఇలా కాదమ్మా. ఇప్పుడు నేను లేదు కాబట్టి అక్కడ ఏం జరుగుతుందో నాకు తెలీదు. కాబట్టి ఇక్కడ మీ లోపలనే చెప్తున్నా. మీరు ఒక పెద్ద మనిషిలాగా ఆలోచించుకుని ఎవరి మాట మనం వినాలి. ఎందుకంటే శర్పాల మాటలు వాళ్ళు మన సేఫ్టీ కోసమే చెప్తారు. రేపటి నాడు ఏదన్నా అయిందంటే కవిత దీది మమ్మల్ని అంటది, తుమ్ నై బోలే క్యా ఉన్ లోగోं को ऐसा क्यों छोड़ा అని చెప్పి నేను వాళ్ళని కూడా అంటా.
అట్లా అని అందుకని మీలో మీరే చూసుకుని ఏది కరెక్ట్ ఏది కాదు అని ఒక మనిషి మాట మీద మీరు నమ్మకంగా ఉండండి. అక్కడ పరిస్థితులన్నీ అర్థమైపోతుంటే అంత పెద్ద వాళ్ళు మోసం చేసేది ఏమీ లేదు. ఏది జరిగినా మన మంచికే అనుకోండి. వాడు ఎందుకు ఆపుతున్నాడు? ముందు ఏమన్నా ప్రమాదం ఉందో ఏమో అందుకే ఆపుతున్నాడేమో. పోయిన మనమే బలవంతంగా పోతే నీ కర్మ నువ్వే పోయినావు నన్నేం చేయమంటావు అంటాడు. మళ్ళీ నేను నాలాంటిది అడుగుతాను. నువ్వు చెప్పకపోయినావా వాళ్ళు పోతా అంటే నువ్వు ఆపొద్దా అని నేను అడుగుతా అప్పుడు ఏదన్నా జరిగితే. సో అందుకని అక్కడికి వెళ్ళాక సిచ్యువేషన్ బట్టి పరిస్థితులు ఏమన్నా మారుతుంటే దానికి అనుగుణంగా మీరు నడుచుకోండి. ఏది కూడా ఇబ్బంది పడొద్దు, టెన్షన్ పడొద్దు. భగవద్ అనుగ్రహం ఉంటే మళ్ళీ తీసుకుని మళ్ళీ వస్తామేమో. ఆయన ఆజ్ఞ ఏదైనా ఒప్పుకొని ఆయన ఆజ్ఞను ఆచరించండి. మంచిగా క్షేమంగా పోయి క్షేమంగా రండి. అప్డేట్ చేస్తుండండి. గ్రూప్ లో మెసేజ్లు పెడుతుండండి. ఇంటర్నేషనల్ రోమింగ్ చేసుకుంటే మీది ఎయిర్టెల్ పనిచేస్తుంది అక్కడ. ఇంటర్నేషనల్ రోమింగ్ చేసుకొని మీ అప్డేట్స్ పెడుతూ ఉండండి. నేను కూడా కాంటాక్ట్ లోనే ఉంటా. మీకు ఇంటర్నేషనల్ రోమింగ్ చేసుకుంటే వచ్చేస్తుంది. సో ఈ రష్ లో రూములకి ఏం ప్రాబ్లం ఏమి ఉండదు కదండి? లేదండి. ఇప్పుడు మన కోసం అలాట్ చేసిన రూమ్స్ మనకే ఉంటాయి. రూమ్స్ మనకంటే ముందు ఎవరన్నా వచ్చి ఆక్యుపై చేస్తారనే సమస్య ఏమి ఉండదు. ఎందుకంటే మనకు ఆల్రెడీ ఫిక్స్డ్ చేసి ఆ డేట్లలో ఈ ఫలానా వాళ్ళు వస్తున్నారని మన రూమ్స్ మనకే ఉంటాయి. అక్కడ రూమ్స్ ప్రాబ్లం ఏమి ఉండదు. ఆ విషయంలో కంగారేం లేదు. వంట వాళ్ళని కూడా ఈసారట బ్యాచ్ తోనే పంపిస్తున్నారట. అక్కడ ముందే కిచెన్లు పెట్టి వంటలు చేయించి పెట్టేవాళ్ళు ఇదివరకు. ఇప్పుడు అట్లా కాదు. ఎవరు ఏ బ్యాచ్ లో వాళ్ళకు వాళ్ళెంబడే షర్పాలను తీసుకెళ్లాలి, వాళ్ళెంబడే వంట వాళ్ళని తీసుకెళ్లాలని పెట్టారట. సో అప్పుడు మన వాళ్ళే మనతోనే ఉంటారు కాబట్టి వాడు ఎప్పుడు పోతే అప్పుడు మనకి ఇంత వండి పెడతాడు. కాకపోతే మీరందరూ ఏం చేయాలంటే వాడు పోయి కిచెన్ సెట్ చేసుకొని వండి పెట్టే వరకు లేట్ గనక అయితే మనకందరికి షుగర్ బీపీలు ఉంటాయి కాబట్టి కొంచెం కొంచెం డ్రై ఫ్రూట్స్, స్నాక్స్, బిస్కెట్స్ లాంటివి పెట్టుకోండి. వాడు వంట చేసి పెట్టడానికి లేట్ అయినా కూడా మన దగ్గర ఉన్న వాటితో తిని కొంచెం నీళ్లు తాగితే వాడు పెట్టినప్పుడు పెడతాడు. ఎందుకంటే అందరూ కలిసి వెళ్తున్నప్పుడు మనమైనా ఇప్పుడు ఇంటికి ఏదైనా పిక్నిక్ ఎటన్నా వెళ్తే మమ్మీయే ముందు వెళ్ళి అన్ని గబగబా సెట్ చేసేట్టు ఈ పిల్లలకు ఆకలి అంటూనే ఉంటారు మనం. అట్లానే ఇప్పుడు మీరు మీతో పాటే వాడు వంటోడు వస్తే వాడు పోయి అవన్నీ సెట్ చేసుకునే లోపల వాడు వండి పెట్టే లోపల కొంచెం గాబరా అయినా కూడా కొద్దిగా ఏమన్నా డ్రై ఫ్రూట్స్, స్నాక్స్ లాంటివి పెట్టుకోండి. అది తినే లోపల వాళ్ళు రెడీ చేసి పెట్టేస్తారు. ఇబ్బంది ఏమి ఉండదు. అప్పుడు కొన్ని ఫ్రూట్స్ మీకు సాగాకి వెళ్ళిన తర్వాత ఫ్రూట్స్ దొరుకుతాయి. ఇక్కడ నుంచి నేపాల్ నుంచి ఫ్రూట్స్ లాంటివి పట్టుకెళ్ళొద్దు. మిల్క్ ప్రోడక్ట్స్, ఫ్రూట్స్ చాలా స్క్రూటినీ చేస్తున్నారట. వన్ మోర్ థింగ్, ఇప్పుడు మనం బట్టలు మీరు ఇస్త్రీలు చేయించుకుని తీసుకెళ్తారు కదా. మన ఇండియాలో ఏంటంటే ఇస్త్రీ చేస్తే ఆ మధ్యలో న్యూస్ పేపర్లు పెడతారు. బట్టల మధ్యలో న్యూస్ పేపర్స్ పెడతారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ న్యూస్ పేపర్లు ఉన్నవి కూడా తీసి అవతల బారేస్తున్నారంట వాళ్ళు. ఇది వరకు నుంచి కూడా ఉండేది. ఇప్పుడు ఇంకా చాలా స్ట్రిక్ట్ చేసిండట. డబ్బులు కూడా డాలర్లు ఎవరివి వాళ్ళ దగ్గర పెట్టుకోండి. హస్బెండ్ వైఫ్ ఇద్దరు ఉన్నారు కదా అని ఒక దగ్గర పెట్టకండి. అవి ఎవరు 2500 ఎవరు 2000 వాళ్ళే పెట్టుకోండి. ఎక్కువ డాలర్లు కనపడంగా అవి కూడా తీసేసుకుంటున్నారట వాళ్ళు. డబ్బులు కూడా ఎక్కువ తక్కువ కూడా పెట్టుకోవద్దు. మీకు ఎంత కావాలో అంతే. చైనా కరెన్సీ పెట్టుకోండి చైనాలో వాడుకోవడానికి అని. ఇండియన్ కరెన్సీ లాంటివి అట్లాంటివి ఏం కూడా పెట్టుకోకండి ఎక్కువ తక్కువ అని చెప్తున్నారు. అండ్ డాలర్లు కూడా ఒక దగ్గర ఒక 5-6 పోతుంటే అందరు కలిపి ఒకటే దగ్గర అట్లా పెట్టుకోకండి. ఎవరి వాళ్ళకి పెట్టేసేయండి. ఈ దలై లామా గురించి మీ ఫోన్లలో ఏమన్నా మెసేజ్లు అట్లాంటివి ఏమన్నా ఉన్నా కూడా డెలీట్ చేయండి. సెర్చ్లు చేసి కనుక అంతకు ముందు ఉండుంటే వాటిల్లో ఏమన్నా ఉంటే ఆ హిస్టరీ అంతా డెలీట్ చేసేయండి. అది కూడా స్క్రూటినీ చేస్తున్నారట. సీజ్ చేసేస్తున్నారట. చాలా స్క్రూటినీ చేస్తున్నారు. చాలా వరకు సామాన్లు, పూజా సామాన్లు కూడా నేను అందుకే చెప్పిన వీలైనంత వరకు ఏమీ లేదు. అక్కడ పోయి ధ్యానం చేసుకోండి. అక్కడున్న వాతావరణాన్ని ఆస్వాదించుకోండి, ధ్యానం చేసుకోండి. కానీ దీపాలు ముట్టిస్తాం, పొగలు ఇస్తాం, అవి ఇవన్నీ అన్ని పట్టుకెళ్తే అన్ని ఇమిగ్రేషన్ లో తీసేస్తున్నాడట. కొంతమంది ఎవరైనా దొంగతనంగా తీసుకెళ్లి చేస్తున్నారట అక్కడ. కానీ ఆ చేసిన వాళ్ళ దగ్గర నేనే చూసిన. లాస్ట్ ఇయర్ ఒక ఆమె చెప్తే వినకుండా 1,00,000 ఒత్తులను తెచ్చుకున్నది. అక్కడ వెలిగించనివ్వరండి, వద్దండి అన్నా వినకుండా నాకు చెప్పకుండా ఓ మూలకు పోయి పెట్టి వెలిగించే వరకు ఆ మంటకు వాడొచ్చి నీళ్లు పోసేసిండు దాని మీద. అంత వెలిగించినప్పుడు ఆమెకు ఆ పుణ్యం వచ్చిందేమో కానీ వాడు నీళ్లు పోసిన వాడికినే పాపం కలిగించినట్టేగా మనం. సో అందుకని మనం తప్పు చేయకూడదు, ఇంకోటితో తప్పు చేయించకూడదు. అది ముఖ్యం. చూసుకొని జాగ్రత్తగా వెళ్ళినందుకు అక్కడ కళ్ళారా స్వామిని చూడండి. మనసారా మనసులో నింపుకోండి. శరీరం అంతా ఆస్వాదించుకోండి. శ్వాసలో ఆ స్వామిని మొత్తం ఆయన పీల్చిన గాలిని మీరు రాత్రిపూట నక్షత్రాలు చూసడం అనేది, ఇప్పుడు నక్షత్రాలు మీరు ఇవాళ మన ఇంట్లో చూస్తే పైన దూరంగా కనపడతాయి నక్షత్రాలు. ఆ పైకి వెళ్ళినప్పుడు మీరు ఎన్నో ఫీట్ల హైట్కి వెళ్తారు కాబట్టి అవి చాలా దగ్గరగా కనపడతాయి. అవి ఈ నక్షత్రాలు ఇంకొంచెం దగ్గరగా కనపడతాయి. అఖండ జ్యోతుల్లాగా మీకు వెలుగుకుంటూ ఇట్లాని కైలాస పర్వతం మీద నుంచి 2010లో నేను చూసిన ఒక జ్యోతి, ఇంత పెద్ద జ్యోతి ఇలా ట్రావెల్ చేసుకుంటూ వచ్చి కరెక్ట్ మానస సరోవరం దగ్గరకు వచ్చి డిప్ అయింది. అది కైలాస పర్వతంలో మనం చూసే దేవతలు ఆ స్నానం ఆచరించిన జ్యోతులు అంతే. కానీ ప్రతి నక్షత్రం జ్యోతి కాదు, ప్రతి నక్షత్రాలు అవి దేవతలు కావు.
వాళ్ళన్ని వీడియోలు పెడుతుంటే అందరు చూసి తన్మయం అయిపోతున్నారు. నేను కూడా 2025లో పోయిన వీడియోలు కూడా పెట్టినా, మన గ్రూప్ లో చూసి ఉంటారు మీరు. మీరు ఇళ్లలో ఇప్పుడు నైట్ టైంలో మీరు ఓపెన్ చేసుకొని దాన్ని పెట్టుకొని చూడండి, మీకు కెమెరా అన్ని లైట్లు బంద్ చేసి అక్కడ కనపడతాయి మీకు. మీరు ఇక్కడే కైలాసంలో కనిపెట్టే నక్షత్రాలు ఇక్కడ చూడొచ్చు. అక్కడ కనిపించేవి నక్షత్రాలు మాత్రమే. వాటిని మీరు అద్భుతంగా వాటిని ఇది చేసుకోకండి. ఉంటాయి కానీ వాటిల్లో ఏది కరెక్ట్ గా మెరుసుకుంటా కదులుతుంది అనేది గమనించుకోండి. ఉంటాయి, వందల నక్షత్రాలు ఉంటాయి అక్కడ. అందులో 1, 2 మీకు ఇట్లా పైకి కనపడుతుంటాయి అనమాట. ఇట్లా డ్రాగ్ అవుతున్నట్టుగా కనిపిస్తూ ఇట్లా జరుగుతూ ఉంటాయి. అవి చూడండి. రాత్రిపూట కూడా మిమ్మల్ని తీసుకెళ్లి అక్కడ ఆ ఏరియాలో కూర్చోబెట్టమని నేను రిక్వెస్ట్ చేసిన. అది కూడా ఆ రోజు చేస్తున్నారు. వేరే గ్రూప్ వాళ్ళు ఏం చెప్తున్నారు అని అంటే, అసలు రాత్రిపూట టిబెటియన్స్ టిబెట్ లో ఎవరిని బయటికి రానివ్వటం లేదు, రిస్ట్రిక్ట్ చేస్తున్నారు ఆర్మీ వాళ్ళని చెప్తున్నారు. ఈ అందరు పోయి సరోవర తీరంలో కూర్చుంటున్నారని ఆర్మీ వాళ్ళు రిస్ట్రిక్ట్ చేసిండ్రని చెప్పిండ్రు. సో మనం అనుకున్న ప్రకారంగా జరగడానికని ప్రయత్నాలు అయితే అన్ని చేసి పెట్టినా 100% మా వాళ్ళని తీసుకోవాలని అయితే చెప్పిన నేను. అక్కడ పోయినాక సిచ్యువేషన్ ఎట్లా ఉంటుందో ఒకసారి మాట్లాడదాం అది కూడా. ఎందుకంటే ఒక్కొక్క బ్యాచ్ కి ఒక్కొక్కళ్ళు ఎక్స్పీరియన్స్ చెప్తున్నారు కాబట్టి అక్కడికి వెళ్ళినప్పుడు వేసారు. మీరున్న హోటల్లో కూడా మానస సరోవరం హాట్ స్ప్రింగ్ అనే హోటల్, అక్కడ బయటికి వచ్చిన తర్వాత పార్కింగ్ ఏరియా ఉంటది. ఆ పార్కింగ్ ఏరియాలో నిలబడితే ఎదురుగా కైలాస పర్వతం మంచిగా కనపడుతుంది, క్లియర్ కనపడుతుంటది. మంచి నల్లటి కారు మొత్తం నైట్ టైంలో చీకటి ఉంటది కదా, ఆ చీకట్లో కైలాస పర్వతం మంచి కాంతితో మెరుస్తుంటది. అది అద్భుతంగా, నేను ఒక ఫోటో కూడా మీకు పెట్టిన నేను గ్రూప్ లో. అది మీరు బయటకు వచ్చేగానే మీకు కనపడుతూనే ఉంటుంది కైలాస పర్వతం. రైట్ సైడ్ కు అక్కడ 2 కిలోమీటర్స్ దూరంలో మానస సరోవరం ఉంటుంది. మీరు మీ పార్కింగ్ లో నిలబడి చూసినా కూడా ఆ నక్షత్రాలు మానస సరోవరం దగ్గర పోయిన అవే నక్షత్రాలు కనపడతాయి. మీ పార్కింగ్ లో నిలబడితే అక్కడ కైలాసం నుంచి వచ్చే నక్షత్రాలు అక్కడి నుంచి అయినా కనపడతాయి. మీరు అక్కడికి వెళ్తే మీకే అర్థమవుతుంది. అక్కడికి వెళ్తేనే కనపడదు. ఒక ఆకాశంలో ఇట్లా తలకెత్తితే ఒక 10 కిలోమీటర్ల దూరం ఆకాశం కనపడుతుంది కదా మనకి. సో అక్కడికి వెళ్ళి అది కూడా అనుభవించండి. మన హోటల్ రూమ్ కి బయటకు వచ్చి చూడండి, అద్భుతంగా కనపడుతుంది మీకు. అది కూడా నాకు ఇక్కడ కూర్చుంటే నాకు ఇప్పుడే కళ్ళలో మెదులుతుంది అది అసలు. సో ఇంకేమన్నా ఉంటే మీరు మెసేజ్ పెట్టండి. రేపు నేను ఈ టికెట్ల దాని గురించి ఇప్పుడు మీరు పెట్టిన ఈ ఓటర్ ఐడీలు ఇవి అన్ని కంపేర్ చేసి నాకు రేపు పొద్దున ఉదయ్ అంత అప్డేట్ చేస్తాడు. చేసి ఆ ఏజెంట్ తో కూడా మాట్లాడదాము, ఏమన్నా అవకాశం ఉంటుందా ఏంది. మండే రోజు ఆ ట్యూస్డే మార్నింగ్ కల్లా మనకు మొత్తం అప్డేట్ తెలుస్తుంది. అక్కడి నుంచి వీసాలు ఎంతమందికి వచ్చినాయి, పర్మిట్లు ఎంతమందికి వచ్చినాయి, పర్మిట్లు కాదు వీసాలు ఎంతమందికి వచ్చినాయి. మన ఆల్ 3 బ్యాచెస్ కి పర్మిట్స్ వచ్చేసినాయి. నెక్స్ట్ ఈ ఫస్ట్ 2 బ్యాచెస్ కి వీసాలు కూడా కన్ఫర్మ్ అయిపోయినాయి. జస్ట్ వాళ్ళు రిలీజ్ చేసుకోవాలి, పాస్పోర్ట్స్ రిలీజ్ చేసుకోవాలి. అది డేట్ కు ముందే ఇస్తారు మనకి, జస్ట్ మన ట్రావెల్ కి ముందే ఇస్తారు. కాబట్టి 2 బ్యాచ్ల పాస్పోర్ట్స్ ఆల్రెడీ ఎంబసీకి వెళ్ళిపోయినాయి. ఇక ఇప్పుడు 3rd బ్యాచ్ పాస్పోర్ట్స్ మోస్ట్లీ నేను మీతో పంపిద్దామని అనుకుంటున్నా. ఈ వెళ్ళేటప్పుడు ఎవరైనా వెళ్ళేటప్పుడు మీతో పాటే ఇచ్చి పంపేటందుకు అది కూడా ఒక ప్లాన్ ఉందన్నమాట. సో అది నేను అప్డేట్ చేస్తాను. లేదంటే 2nd బ్యాచ్ వాళ్ళతో ఆధార్ కార్డ్ కూడా తీసుకుపోవాలి కదా. ఆధార్ కార్డ్ అవసరం లేదు, ఓటర్ ఐడియే కావాలి మనకి, ఆధార్ అవసరం లేదు. ఎందుకంటే ఆధార్ మీకు ఓన్లీ డొమెస్టిక్ వరకే పనికి వస్తుంది. ఇంకోటి, మీరు కాఠ్మండు నుంచి ఇప్పుడు హైదరాబాద్ నుంచి డొమెస్టిక్ ఫ్లైట్ లో ఢిల్లీకి వెళ్తారు. ఢిల్లీకి వెళ్ళిన తర్వాత డైరెక్ట్ మీరు హైదరాబాద్ ఎయిర్పోర్ట్ లోనే మీకు 2 బోర్డింగ్ పాస్లు ఇస్తారు. ఒకటి హైదరాబాద్ టు ఢిల్లీ, మళ్ళీ ఢిల్లీ టు కాఠ్మండు 2 బోర్డింగ్ పాస్లు ఇక్కడే ఇస్తారు. ఇచ్చిన తర్వాత మీరు ఢిల్లీలో దిగిన తర్వాత మీకు అక్కడ లగేజ్ చెక్ ఇన్ చేసుకోమని చెప్తారు, లగేజ్ చెక్ చేసుకోమంటారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంటర్నేషనల్ ట్రాన్సిట్స్ అని ఉంటాయి అనమాట. ట్రాన్సిట్ అంటే ఈ డొమెస్టిక్ నుంచి ఇంటర్నేషనల్ పోయేది ట్రాన్సిట్ అని ఉంటది. అక్కడ లోపల మెట్లు దిగి మళ్ళీ ఒక పక్క నుంచి వెళ్ళాలి. అది లోపల ఇంటర్నల్ గానే ఉంటది. అక్కడికి వెళ్ళిన తర్వాత వాడు మళ్ళీ మీ లగేజ్ చెక్ చేసుకోమంటాడు. అక్కడంతా ఒకసారి ఐడెంటిఫై చేసుకొని లగేజ్ తీసుకెళ్లి ఎక్కడ ఇయ్యమంటాడో వాళ్ళు చెప్తారు. అక్కడ ఉంటారు మన ఎయిర్ క్రూ వాళ్ళు అందరూ ఉంటారు, చెప్తారు. తీసుకుపోయి మళ్ళీ వాళ్ళకి చూపించి మీ బోర్డింగ్ పాస్, ఢిల్లీ నుంచి కాఠ్మండుకి వెళ్ళే బోర్డింగ్ పాస్ చూపించి మీ లగేజ్ వాళ్ళకి ఇచ్చేసేసి మీరు చెక్ ఇన్ చేయాలి. ఇది ఒక పార్ట్. ఎవరన్నా హైదరాబాద్ నుంచి ఢిల్లీకి ఒక టైప్ ఆఫ్ టికెట్ తీసుకుని, డొమెస్టిక్ టికెట్ తీసుకుని, మళ్ళీ ఢిల్లీ టు కాఠ్మండు ఇంటర్నేషనల్ టికెట్ సపరేట్ గా కనుక బోర్డింగ్ పాస్లు తీసుకుని ఉంటే, పిఎన్ఆర్ నెంబర్లు సపరేట్ గా ఉంటే, వాళ్ళు ఏం చేయాలంటే డొమెస్టిక్ లో దిగి మీ లగేజ్ తీసుకుని బయటికి వచ్చి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కు మళ్ళీ 8 కిలోమీటర్స్ బస్సులో తిరిగి మళ్ళీ ఇక్కడ నుంచి చెక్ ఇన్ చేయాల్సి ఉంటది. అట్లా కూడా 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు కొంతమంది సపరేట్ గా ఎవరి టికెట్ వాళ్ళు చేసుకున్న వాళ్ళు ఉన్నారు, వాళ్లకు అట్లాంటి పరిస్థితి వస్తుంది. ఒకసారి ఇండిగో, ఒకళ్ళేమో ఎయిర్ ఇండియా చేశారనుకోండి, చేస్తే వీడి ఇండిగోలో దిగి మళ్ళీ బయటికి వచ్చేసి 8 కిలోమీటర్స్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కు రావాలి. మళ్ళీ అది బయటికి రాగానే వాళ్ళది ఎయిర్పోర్ట్ వాళ్ళ బస్సెస్ ఉంటాయి, వాళ్ళు పోతారు.
కానీ ఇక్కడి నుంచే ఓన్లీ ఎయిర్ ఇండియా తీసుకున్నా, ఓన్లీ ఇండిగో తీసుకున్నా వాళ్ళు ఇంటర్నల్‌గా లోపల నుంచే ట్రాన్సిట్ అవ్వచ్చు. సో, మీరు అది ఆ టికెట్ కౌంటర్‌లో వాళ్ళని అడిగి మరీ తీసుకోండి. మేము అక్కడ పోయినాక డైరెక్ట్ వెళ్ళిపోతదా మా లగేజ్, మేము రావాలా అనేది మీరు వాళ్ళు ఎయిర్‌పోర్ట్‌లో టికెట్ ఇస్తారు గదా! మీ బోర్డింగ్ పాస్ ఇచ్చేటప్పుడు వాళ్ళని కనుక్కొని మీరు బయలుదేరండి. మీ వెంబడి ఉంటారులెండి మన వాళ్ళు. మన ఎక్స్‌పీరియన్స్ ఉన్నోళ్ళు ఉన్నారు గదా! వేరే జెంట్స్ ఉన్నారు గాబట్టి వాళ్ళు చూసుకుంటారు. కంగారు ఏముండదు. లగేజ్ గూడా అంతా గూడా మీకు కావాల్సినంతే పెట్టుకోండి. 20 కేజెస్ ఏమన్నా గావాలంటే ఎక్స్‌ట్రా మీరు అక్కడ కాఠ్మండూలో గూడా కొనుక్కోవచ్చు. పశుపతినాథ్ టెంపుల్‌కెళ్తే అక్కడ మొత్తం టెంపుల్ ముందరే పూజా సామాన్లు అవి దొరుకుతాయి. కావాలంటే అక్కడ చిన్న చిన్నవి దీపాలు లాంటివి అక్కడ కొనుక్కొని ఒకటి, 2 అక్కడికెళ్ళండి. ఇక్కడి నుంచి పట్టుకెళ్తే మళ్ళీ కొన్ని ఎయిర్‌పోర్ట్‌లో పడేస్తాడు వీడు. ఇక్కడ గూడా స్క్రూటినీ చేస్తారు గదా! పవర్ బ్యాంకులు లాంటివన్నీ మీ హ్యాండ్ బ్యాగేజ్‌లోనే పెట్టుకోండి. చెక్ ఇన్ బ్యాగేజ్‌లో పెట్టొద్దు. పవర్ బ్యాంకు, ఈ మన ఏమంటారు చార్జర్‌లు, ఇయర్ ఫోన్స్, ఎనీ ఎలక్ట్రానిక్ గూడ్స్ అందులో పెట్టకండి. లగేజ్‌లో చెక్ ఇన్‌లో పడేయకండి. మీ హ్యాండ్ బ్యాగ్ మీ దగ్గర ఏది ఉంటదో దాంట్లో పెట్టుకోండి. మళ్ళా దానికోసమని మీ అందరిని ఆపేసి వాడు అక్కడికి దాని దగ్గర తీసుకెళ్తాడు కిందకి క్రూజ్ దగ్గరికి. సో, ఇంకా ఏమన్నా ఉందా? సో, విష్ యూ ఆల్ ది బెస్ట్. అందరం మళ్ళీ మీరందరూ అక్కడికెళ్ళి క్షేమంగా ఎళ్లి నాకు అప్డేట్ చేస్తూ ఉండండి. మళ్ళా నేను రేపటి మళ్ళీ నేను వాయిస్ మెసేజ్‌లు పెడుతూ ఉంటా. ఓకే. మెడిసిన్స్ కూడా మీకు కావాల్సినవన్నీ మినిమమ్ మెడిసిన్స్ తీసుకెళ్ళండి. మా దగ్గర కూడా మాకు కిట్ ఉంటది గానీ, ఆ కిట్‌లో వాళ్ళిచ్చేది వాళ్ళ నేపాలీ వాళ్ళ కాంపోజిషన్స్ తోనుంటాయి. అవి మనకు పడతాయి, పడవు. కాబట్టి మనకేం సూట్ అయితాయో మీరు ఇక్కడి నుంచే పట్టుకెళ్ళండి. డైమాక్స్ బదులుగా హోమియోపతి మెడిసిన్ ఏదో ఉందన్నారమ్మా. అది చెప్తారా ఒకసారి? హోమియోపతి పేరు తెలీదండి. నేను తెప్పించి నేను పంపిస్తా. ఒకళ్ళతోని ఇచ్చి పంపిస్తా. మంజుతోనో, రాధికతోనో ఇచ్చి పంపిస్తా. అందరూ గ్రూప్‌లో వేసేసుకుంటుర్రు గానీ, మన మంజు దగ్గర మంచి ఆయుర్వేద మెడిసిన్ గూడా ఉంది. అది ఇంకా బాగా హెల్ప్ చేస్తది మీకు. అవైనా గూడా తీసుకోండి. మంజు వాళ్ళ అమ్మాయి ఇస్తది. చాలా బాగున్నాయి ఆ మెడిసిన్స్ కూడా. నాకు గూడా కిట్ తయారు చేసి పెట్టింది. నా లగేజ్, నా డాలర్లు ఇప్పుడు అందరికి బంచేసేసిన నేను. నా స్వెట్టర్లు, జాకెట్లు, 2 జతల షూ. ఎందుకంటే 3 బ్యాచ్‌లకెళ్ళాలి గదా! అని చెప్పేసనని మొత్తం అన్నీ రెడీ చేసి పెట్టుకున్నా గదా! అన్నీ ఇగ అందరికి ఇచ్చేసేసిన నేను అవి గూడా. క్యాష్ అది ఎక్కువ పెట్టుకుంటే తీసేస్తున్నారా అండి వాళ్ళక్కడ? తీసేస్తున్నారటమ్మా. తీసేస్తున్నారట. ఎంత కావాలో అంతే పట్టుకెళ్ళండి. అక్కడికెళ్ళిన తర్వాత ఆ డాలర్లు మాత్రం మీరు జాగ్రత్తగా రూమ్‌కెళ్ళిన తర్వాత అక్కడ మన టిబెట్ గైడ్ ఉంటాడు. మన ట్రెక్కర్ సొసైటీ స్టాఫ్ ఉంటాడు. రాజ్ అని ఉంటాడు. ఆ అబ్బాయి చేత మంజుదో ఎవరో ఒకళ్ళ దగ్గర కూర్చొని ఒక్కొక్కళ్ళది లిస్ట్ పంపిస్తా నేను. ఇక్కడ ఇండియాలో నాకెవరెవరు ఇచ్చారు వాళ్ళ లిస్టులలో ఆల్రెడీ టిక్ పెట్టి ఉంటది. అక్కడికెళ్ళిన తర్వాత ఇచ్చే వాళ్ళ పేరున టిక్ పెట్టేసుకొని వాళ్ళకి అప్పచెప్పేసేయండి. ఎందుకంటే ఆ అకౌంట్ మళ్ళీ మనం నేపాల్‌లో నేను వాళ్ళకి చూపించాలి నాకు వాళ్ళు. అందుకని ఎవరెవరు డబ్బులు ఇస్తారో అదంతా ఒక మనిషి ద్వారానే ఇప్పించండి అందరికి. అందరు ఎవరు ఇస్తారో వాళ్ళు పోయి ఇస్తే వాడు అవి మధ్యలో వేసేసుకున్నాడంటే తెలీదు మనకు లెక్క. సరే. ఓకే. సీ యూ ఆల్. గుడ్ నైట్. రేపు మళ్ళీ అప్డేట్స్ ఏమన్నా ఉంటే నేను పెడతా. ఇదే చాలా ఇంపార్టెంట్ విషయం ఉండే నాకు. ఈ టికెట్లు టైంకు పాస్‌పోర్ట్ రాకపోతే మనం ఏంటి వెళ్ళాలి ఎట్లా అనే దాని గురించే నాకు టెన్షన్ ఉండే. అది మనం రేపు మధ్యాహ్నానికల్లా సార్ట్ ఔట్ చేద్దాం. సో, ఓకే. గుడ్ నైట్. సీ యూ ఆల్. ఓకే. రైట్. బై బై. గుడ్ నైట్. టేక్ బై. కేర్.